ఉదయకాలం ఒక మంచి సందేశం మనం విన్నాం. అసలు సైతాన్ అనేవాడు ఎందుకు అట్ట తయారయ్యాడు, మానవ జాతిని దేవుడు ఎందుకు సృష్టించాడు, కోటాను కోట్ల దేవదూతల ప్రపంచాలు ఉండగా భూలోకం ఎందుకు దేవుడికి అవసరమైంది, గొర్రెపిల్ల భార్య ఎవరు, అంటే దేవుని కుమారుడైన క్రీస్తుకు వధువు ఎవరు, అలాగే ఆయనే ఎందుకు స్తోత్రార్హుడు, ఇలా దాదాపు చాలా ప్రశ్నలకు సమాధానం ఉదయకాలపు ధ్యానంలో తెలుసుకున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఇంటికి వెళ్ళి మొదటి సందేశం మొత్తం వినండి. అసలు సాతాను అనేవాడు అట్లా ఎందుకు తయారయ్యాడు, వాడు ఎక్కడ తేడా పడ్డాడు అనే విషయాలు ఇవన్నీ కూడా అందించటం జరిగింది. ఇప్పుడు ఆ ఉదయకాలపు ధ్యానంలోనే మరొక వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసి ఇక దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. కొద్దిగా బయట ఎండ గట్టిగా కొడుతుంది, కొంచెం గాలి ఆగింది. ఇదంతా సాయంత్రం వర్షానికి ముహూర్తం పెట్టిందనమాట. సాయంత్రం వర్షం పడిద్ది, ఎట్టి పరిస్థితుల్లో పడిద్ది, గట్టి వాన పడే ఛాన్స్ ఉంది ఇప్పుడున్న క్లైమేట్ చూస్తూ ఉంటే. కాబట్టి మీరు కాస్త కష్టం అనుకోకుండా, నాకు ఉక్కబోస్తూ ఉంది, ఇంకా మీకంటే ఎత్తులో ఉన్నాను నేను, రేకులు నాకు ఇంకా దగ్గరలో ఉంటాయి, ఈ వెనక పైన నాకు సెగ కొడుతుంది. కాబట్టి మీకంటే ఎక్కువ ఇబ్బందులు నేనే ఉంటానని గుర్తెరిగి మీరు కూడా శ్రమ పడండి, నేను కూడా శ్రమ పడతాను. కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము. ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుకుందాం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారీ అనబడును అని పేరు పెట్టాడు అన్నమాట. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా యేసయ్యా, నీకు స్తోత్రము 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 తండ్రి. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఆదివారం 2వ ఆరాధనలోకి మమ్మల్ని తీసుకొచ్చావు. క్లైమేట్ని వశంలోకి తీసుకో, మంచి వాతావరణం మాకు దయచే తండ్రి. నీ మాటలు మిగుల ఆశ కలిగి వినగోరి వచ్చి ఉండగా మా అందరినీ దర్శించి మా మనోనేత్రాలు వెలిగించి మాకు సత్యము బోధపరచమని ప్రాధేయపడి అడుగుతున్నాం. నీ దాసుడు బలహీనుడు ప్రభు, అన్ని విషయాల్లోనూ అల్పుడు అయోగ్యుడు ప్రభు. నీ దాసుని రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీ అగ్ని చేత పొట్టుము వేసి నీ బిడ్డను నీవే నీ కొరకు వాడుకో. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు శక్తులను, సైతానీయ శక్తులను యేసుక్రీస్తు అధికారం కలిగిన నామంలో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి నాతో మాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికి విశ్వాసంతో ముందే స్తోత్రం చెప్తాం. పొదుపుగా చెప్పవాకండి, కొంచెం గట్టిగా ఇష్టంగా చెప్పండి. రైట్, ఇప్పుడు వినండి. బైబిల్ గ్రంథం అంతా కలిపి ఒక మాటలో చెప్పవయా అని ఎవరన్నా అడిగితే ఏ సంగతి చెప్పాలో పొద్దున చెప్పాను. ఇప్పుడు ఇంకొక కోణంలో చెప్తాను. బైబిల్ మొత్తం కలిసి ఒక మాటలో చెప్పు లేదా 2-3 మాటల్లో చెప్పు అని ఎవరన్నా అడిగితే సింపుల్గా ఇలా చెప్పొచ్చు. మొట్టమొదట ఒక మనిషిని దేవుడు నిర్మించాడు, ఒకరిని నిర్మించాడు, వాని నుండి ఒక జనాంగం వచ్చేటట్టు చేశాడు. తర్వాత ఆ జనాంగంలో నుంచి మళ్ళా ఒకరిని తీశాడు, ఆ ఒకరిలో నుండి మళ్ళా ఒక జనాంగం వచ్చేటట్టు చేశాడు. మళ్ళా ఆ జనాంగంలో నుంచి ఒకరిని తీశాడు, ఆ ఒకరిలో నుండి మళ్ళా ఒక జనాంగం వచ్చేటట్టు చేశాడు. చివరికి మూడోసారి తీయబడిన ఆ ఒకడు, ఆ జనాంగం మొత్తం కలిసి రేపు క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో నూతన సృష్టి జరిగించబోతున్నారు. అది
సింపుల్గా బైబిల్ మొత్తం ఇద్దరి నుంచి ఆ దడికి చెప్పాలంటే 2-3 మాటల్లో అది సందేశం. మళ్ళీ చెబుతా. మొట్టమొదట ఒకరి నుండి ఒక జనాంగం వచ్చేటట్టు చేశాడంటే ఒకడెవరు? ఆదాము. ఆదాములో నుండి హవ్వను తీసి వారిద్దరి నుండి ఒక జనం వచ్చేటట్టు చేశాడు. వచ్చారా? ఆ వచ్చిన జనంలో నుంచి అబ్రహామును మళ్ళా డివైడ్ చేశాడు. ఇతను రెండవ మనుషుడు. మొదటి మనుషుడు ఆదాము, రెండవ మనుషుడు అబ్రహాం. ఆ అబ్రహాములో నుండి మళ్ళా ఒక జనం వచ్చేటట్టు చేశాడు. అబ్రహాము నుండి వచ్చిన జనమే ఇశ్రాయేలీయులు. ఫస్ట్ ఒకడు ఆదాము, అతని నుండి ఒక జనం వచ్చింది. ఆ జనంలోంచి మళ్ళీ ఒకడిని తీశాడు. ఆ ఒకడు అబ్రహాం. ఆ ఒకడిని మళ్ళీ ఒక జనముగా చేశాడు. ఆ జనం ఎవరు? ఇశ్రాయేలీయులు. అందులో నుంచి మళ్ళీ ఒకడిని డివైడ్ చేశాడు. ఆ ఒకడు యేసుక్రీస్తు. ఓకే, 3 వ్యక్తులు, 3 జనాంగములు. మొదటి వ్యక్తి ఆదాము, అతని నుండి వచ్చినటువంటి జనాంగం. రెండో వ్యక్తి అబ్రహాము, అతని నుండి వచ్చిన జనాంగం. ఈ జనాంగాన్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఎందుకు? యేసుక్రీస్తును పుట్టడానికి. లోకం మొత్తం ఆశీర్వదించబడాలంటే యేసు రావాలి. యేసు రావాలంటే ఒక ప్రత్యేక జనాంగం కావాలి. ఆ జనాంగం ఎవరి నుంచి తీశాడంటే అబ్రహాము నుంచి తీశాడు. అబ్రహాం దగ్గర నుంచి ఆ జనాంగాన్ని సపరేట్ చేసి మిగిలిన జనాంగాలన్నిటికీ వేరుగా ఈ జనాంగాన్ని ఉంచాడు. వీళ్ళని వాళ్ళతో గలవనీలే. వీళ్ళని నిబంధన జనులు అన్నాడు. వీళ్ళకి సున్నతి ఆచారాదులు పెట్టాడు. ఇక మిగిలిన లోకంలో అన్యులకి ఎవడికి లేని ఆచారాలు వీళ్ళకి పెట్టాడు. వీళ్ళని ఆళ్ళలో గలవనీయకుండా వీళ్ళని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తూ వచ్చాడు దేవుడు. వీళ్ళు ఆ జనాంగంలో కలిసి అన్యుల్లో కలిసిపోయారనుకో, రక్షకుడు వీళ్లలో రావటానికి వీలు పడదు. అందుకని ఈ జనాంగాన్ని ప్రత్యేకంగా ఉంచడానికి ఎప్పటికప్పుడు వీళ్ళు తేడాబడి అన్యుల్లో కలవటానికి పోయినప్పుడల్లా ఓ ప్రవక్త లేచేవాడు. ఓ ప్రవక్త లేచి, రే మూర్ఖులారా, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు, ఎటుపోతున్నారు, నడువులు తిరుగుతాయి, రండిటు అని కాపరి గొర్రెల్ని తిప్పినట్టు ఒక ప్రవక్త లేచేవాడు. వీళ్ళని కంట్రోల్ చేసేవాడు. వీళ్ళు అయినా సరే మూర్ఖంగా పోయారనుకో, ఏ అన్యుల్లో కలుద్దామని పోయారో వాళ్ళ చేత తన్నిపించి మళ్ళీ వీళ్ళని సపరేట్ చేసేవాడు. అర్థమైందా నేను చెప్పేది మీకు? ఏ అన్యుల్లో వీళ్ళు కలుద్దామని పోయారో వాళ్ళ చేత వీళ్ళని నడుము తిరిగేటట్టు తన్నిచ్చి వాళ్ళ నుంచి మళ్ళా వేరు చేసేవాడు. ఈ విధంగా మలాకి దాకా ప్రవక్తల పరిచర్య నడిచింది. ఎప్పటికప్పుడు ఈ జనాంగం కోసం ప్రవక్తల్ని లేపటం, వీళ్ళు పోయి అన్యుల్లో కలిసిపోకుండా వీళ్ళని సపరేట్గా ఉంచటం. మరంతే, ప్రవక్తల పుస్తకాలన్నీ కూడా అయ్యే కదా. ఇశ్రాయేలీయుల్ని అన్యుల్లో కలవకుండా వేరుపరిచి ఉంచడానికే పాత నిబంధనలోని చాలా వరకు పుస్తకాలు. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. రైట్, మీకు అర్థమైంది, మీరు మామూలు కాదు. అట్లా ఉంచి ఉంచి వీళ్ళని సపరేట్గా ఉంచి చివరికి వీళ్ళలోంచి రక్షకుడు వచ్చేటట్టు చేశాడు ప్రభు. ఇప్పుడు 2 జనాంగాలు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళా ఒక వ్యక్తి వచ్చాడు. ఈ వ్యక్తి శిలువ యాగము ద్వారా మళ్ళా ఒక జనాంగాన్ని సమకూర్చాడు అపోస్తలిక పరిచర్య ద్వారా. అలా ఏర్పడిన జనాంగమే నువ్వు నేను. ప్రైజ్ ది లార్డ్. ఎంత పెద్ద జనాంగం అయిపోయింది ఇప్పుడు. జనాంగం అంటే కోట్ల కొలది మనుషులు అయిపోయారు ఇప్పుడు. క్రీస్తునందు విశ్వాసము ద్వారా వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది అయ్యారు? 1, 2 కాదు, కోట్ల మంది అయ్యారు. ఇప్పుడు ఈ కోట్ల మంది జనాభాలో అంతము వరకు స్థిరముగా నిలిచుండేటువంటి వారందరినీ సమకూర్చి ఆ రక్షకుడు వీళ్ళు కలిసి వెళ్ళిపోతారన్నమాట నూతన యెరూషలేముకి. ఈ జనాంగం యేసు శిలువ యాగం తర్వాత సువార్త ప్రకటన విని వచ్చిన ఈ జనాంగం ఆ రాకడ వరకు వీళ్ళు పోయి అన్యుల్లో కలవకుండా, కొద్దిగా ఆగురా, పట్టుకో, చెమట పడితే పట్టిన తర్వాత సంగతి, నేను చెప్పేది పోయిద్దిరా, నీకు దండం పెడతా, కాసేపు ఆగురా. ఏం చెప్పాను నేను? పాయే ఒరే తాగండి రా, మీకు దండం పెడతాను.
ఇశ్రాయేలు జనాంగంలోంచి రక్షకుడు రావాలి కనుక ఈ జనాంగం దారి తప్పిపోకుండా, అన్యుల్లో గలవకుండా ప్రవక్తలను లేపి ఎప్పటికప్పుడు వాళ్ళని మందలింపజేసి వాళ్ళని దేవుళ్ళలో నిలిచి ఉండేటట్టు చేశాడు. తర్వాత రక్షకుడు యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చిన తర్వాత యేసయ్య సువార్త విని మనందరం రక్షణలోకి వచ్చాం. మనందరం అన్యజనులం, మనందరం రక్షణలోకి వచ్చాం. రక్షణలోకి వచ్చిన మనల్ని మరి ఆయన తీసుకుపోవటానికి మళ్ళీ రావాలి కదా. ఆ వచ్చిందాక మళ్ళీ మనం అన్యుల్లో గెలవకుండా నిలవాలి కదా. అందుకని ఈ కాపరి, ఈ అపోస్తలుడు, ఈ బోధకుడు, ఈ సువార్థికుడు అని వీళ్ళని లేపి సంఘము చెడకుండా, సంఘము అన్యుల్లో కలిసిపోకుండా దీన్ని వేరుగా ఉంచడానికి ఈ పరిచర్య ధర్మం ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీయులు అన్యుల్లో గలవకుండేమో ప్రవక్తల పుస్తకాలు, మొత్తం 66 పుస్తకాలు ఏందో చెప్తున్నాను. ఇశ్రాయేలీయులు అన్యుల్లో కలిసిపోకుండానేమో ప్రవక్తల పుస్తకాలు పాత నిబంధనలో. అర్థమవుతుందా? రైట్. క్రైస్తవులు అన్యుల్లో కలిసిపోకుండా పౌలు, పేతురు, యోహాను, యోధ మొదలైన వారి పత్రికలు క్రొత్త నిబంధనలో. సింపుల్. బైబిల్ మొత్తం అభివర్ణించుకోవాలంటే ఒక మొక్కలో ఇది. అపోస్తలిక పుస్తకాలన్నీ పౌలు, యోహాను, యాకోబు, పేతురు, యోధ వీళ్ళు రాసినటువంటి పత్రికలే కొత్త నిబంధనలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించాయి. సువార్తలు 4: మత్తయి, మార్కు, లూకా, యోహాను. తర్వాత అపోస్తలుల కార్యాలు, ఆ తర్వాత పత్రికలిక పౌలు పత్రికలు, తర్వాత యాకోబు పత్రిక, పేతురు పత్రికలు, యోహాను పత్రికలు, యోధా పత్రిక, ప్రకటన గ్రంథం. ఇంతేనండి. కొత్త నిబంధనలోని పత్రికలు ఎవరి కోసం? రక్షింపబడిన మనం మళ్ళా పోయి అన్యుల్లో కలిసి నశించిపోకుండా మనం దేవుని కోసం ప్రత్యేకంగా ఉండటానికి ఆ పుస్తకాలు కొత్త నిబంధన పుస్తకాలు. పాత నిబంధన ప్రవక్తల పుస్తకాలు ఇశ్రాయేలు జనాంగం అన్యుల్లో కలిసిపోకుండా. నిజంగా చెప్పండి, అబద్ధం ఆడకుండా ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే చేయొచ్చండి, లేకపోతే వదిలేస్తా, ఇబ్బంది ఏం లేదు. ఇట్లానండి. అర్థం కాలేదనే అయిందనే. ఇంత మాత్రం అర్థమైందంటే ఇక నేను చెప్పాల్సిన అవసరంలా. మళ్ళీ అర్థం కాలేదనుకో, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంటుంది కదా, మళ్ళీ ఒకసారి పెట్టుకో. నేను అర్థమైందా? టోటల్ బైబిల్లోని సారాంశం అంతా కూడా ఒక మొక్కలో చెప్పాలంటే ఇది. ఇంకేమన్నా ఉందా? ఇక ప్రకటన వచ్చేటప్పటికి సంఘం భవిష్యత్తుకు సిద్ధపడటానికి, భవిష్యత్తులో ఎలాంటి సంభవాలు జరగబోతున్నాయి, ఎవరెవరు రాబోతున్నారు, ఏమేమి జరగబోతున్నాయి అనే దానికి ప్రకటన ఇచ్చాడు. ప్రవక్తల పుస్తకాల్లో కొన్ని, అపోస్తలుల పుస్తకాల్లో కొన్ని మ్యాటర్లు ఇచ్చాడు. భవిష్యత్తుకు కూడా రెడీగా ఉండండి, అబ్బాయి వస్తున్నాడు, వెళ్ళాలి, మొత్తం జాగ్రత్త. భక్తిని, ఆత్మీయతని, విశ్వాసాన్ని కాపాడుకొని కేర్ఫుల్గా ఉండండి. అంతము వరకు నిలిచి ఉన్నవాడే విశ్వాసంలో రక్షింపబడతాడు. ఇదండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ఏంది నీ బైబిల్ ఇంతలా పుస్తకం తీసుకొని తిరుగుతున్నావు, ఏంది ఒక్క మొక్కలో చెప్పు అంటే, పొద్దున్న చెప్పా, దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తు కొరకు ఒక సమూహమును సిద్ధపరుచుకుంటున్నాడు. ఎవరైనా అడిగితే చెప్పాలి, సింపుల్గా చెప్పాలి ఒక ముక్కలో. దీనికి థియాలజీ అబ్బాయికి రకరకాల స్టడీలు వస్తాయి దీనిలోంచి. బీటెక్ అంట, అంటే బైబిల్ టెక్. దీనికి బోలెడంత పెద్ద మ్యాటర్ ఉంది. ఏమండి, బాగా వినండి. పెద్ద పెద్ద యూనివర్సిటీలు వెలిసినాయి, పెద్ద పెద్ద కాలేజీలు వేసినాయి. ఇందులో 3 ఏళ్ల ట్రైనింగు, 6 ఏళ్ల ట్రైనింగు, 7 ఏళ్ల ట్రైనింగు, 2 ఏళ్ల ట్రైనింగు, సంవత్సరం ట్రైనింగు, అమ్మ చాలా ట్రైనింగులు ఉన్నాయి. ఈ ట్రైనింగులన్నీ అయిపోయి బయటకు వచ్చేవాడు ఎట్ట తయారవుతున్నాడంటే, ముందు ఆత్మలు రక్షించడం సంగతి ఏమో కానీ, నాకు అన్నీ తెలుసు, నేను అంత చదివాను, నేను ఎంత చదివాను, ఈ అతిశయపడటం ఎక్కువైంది, ఎచ్చులు పడటం ఎక్కువైంది. బైబిల్ తెలుసుకోవాల్సిన మాట వాస్తవమే. అసలు మొత్తం కలిపి ఏంది అంటే, ఇందాక నేను చెప్పిందే, 3 వ్యక్తులు 3 జనాంగాలు.
మొదటి వ్యక్తి ద్వారా ఒక జనాంగం వచ్చింది, ఆ జనాంగంలోంచి అబ్రహాం వచ్చాడు. అబ్రహాంలోంచి మళ్ళీ ఒక ఇశ్రాయేలు జనాంగం వచ్చింది, ఆ జనాంగంలోంచి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తులోంచి ఇప్పుడు సంఘం వచ్చింది, సంఘం రెడీ అవుతుంది. సంఘం రెడీ అవ్వటం కంప్లీట్ అవ్వగానే ఆయన వస్తాడు, పోతాం. అది పాత నిబంధన ఇశ్రాయేలును చెడిపోకుండా, అన్యుల్లో కలిసిపోకుండా కాపాడు ఉంచడానికి ప్రవక్తల పరిచర్యలు. కొత్త నిబంధన సంఘాన్ని చెడిపోకుండా, అన్యుల్లో పడకుండా యేసుక్రీస్తు రాకడ వరకు నిలిచి ఉండటానికి అవసరమైన పౌలు పత్రికలు, యోహాను పత్రికలు, యాకోబు పత్రిక, పేతురు పత్రిక, 4 సువార్తలు. సింపుల్. అంతలో బైబిల్ని 4 ముక్కల్లో చెప్పావు కదరా నువ్వు అనుకోవద్దు. మ్యాటర్ ఇదేనా, ఇంకేమైనా ఉందా? మూల కథ ఏంటి? ఇదే. ఇంత సింపుల్గా ఉన్నటువంటి బైబిల్ నీ బతుకాలం మొత్తం అందులోని వచనాలు మాట్లాడినా తరగదిగా వస్తానే ఉంటాయి, సందేశాలు వస్తానే ఉంటాయి. నాకు తెలిసి యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి వెళ్ళిన అప్పటి నుంచి మొదలుపెట్టి ప్రసంగాలు చేస్తానే ఉన్నారు, ఎప్పటికైపోలా. మూల కథ అంతా మొత్తం ఇదే. కానీ అందులో నుంచి ఇప్పుడు ఏబు గ్రంథం తీసుకొని ధ్యానం చేస్తే బోల్డ్ అంత సబ్జెక్టు, కీర్తనల గ్రంథం తీసుకొని ధ్యానిస్తే బోల్డ్ అంత సబ్జెక్టు, ప్రసంగి గ్రంథం తీసుకొని ధ్యానిస్తే బోల్డ్ అంత సబ్జెక్టు, పౌలు పత్రికలు తీసుకొని చదివి ఒక్కొక్కటి మాట్లాడటం మొదలు పెడితే బోల్డ్ అంత సబ్జెక్టు. కానీ అన్నిటినీ కలిపి మూల కథ ఏంటంటే ఇందాక నేను చెప్పింది. ఓకేనా? అరే మా బుర్ర తినకుండా ఇవాళ ఏం చెప్పాలనుకున్నావు చెప్పురా అయ్యా అన్నట్టు చూస్తున్నారు నాకెళ్ళి. నేను ఇంక మిమ్మల్ని ప్రశాంతంగా వదిలేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన దగ్గరికి బండి. నాకేందోనండి, మీరు అట్లా చూడగానే అర్థమైపోతుంది మీరు ఏమనుకున్నారో. మనకు అట్లాంటి అనుబంధం ఏర్పరిచాడు దేవుడు, ఎందుకో మరి ఏమో. ఇప్పుడు పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు దేవుడైన యెహోవా మానవుడిని నిర్మించిన తర్వాత, ఆదాముని చేసిన తర్వాత భూజంతువుల్ని, రకరకాల పశుపక్షాదుల్ని ఆయన ముందుకు రప్పించాడు. జీవం గల ప్రతి దానికి ఆదాము పేరు పెట్టాడని రాస్తుంది గ్రంథంలో. ఆదామే పేరు పెట్టాడంట. అసలు మొత్తం ఆదామే పేర్లు పెట్టాడా లేకపోతే ఇంకా ఎవరైనా పేర్లు పెట్టారా అని మనం పరిశీలిస్తే జస్ట్ ఆ పేజీ ఇటు తిప్పండి. ఆదికాండం 1వ అధ్యాయము 5వ వచనం చదువు. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. ఎవరు పెట్టారు? రైట్. 8వ వచనం, దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. ఓకేనా? ఏమండి, పేరు పెట్టాడా లేదా? ఎవరు పెట్టాడు? రైట్. ఇంకా చూపిస్తాను, ఆగండి ఒక్కసారి. ఇంకా పెట్టాడు పేర్లు. వరుసగా చదువుకుంటూ వస్తే ఆ ప్రకారం ఆయను ఆయా జాతులకు. రైట్. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది మంచిది, అంతవరకు అయిపోయింది. ఇక్కడ వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు ఆయన పేరు పెట్టాడు. తర్వాత ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాడు. ఇలా కొన్ని పేర్లు దేవుడే పెట్టాడు. ఆయన సృష్టించినటువంటి 6 రోజుల సృష్టిలో కొన్ని ముఖ్యమైన వాటికి ఆయనే పేర్లు పెట్టాడు. తర్వాత కొన్నిటికి మాత్రం ఆయన పేరు పెట్టలా. పశువుల్ని చేశాడు, పేరు పెట్టలా. సముద్రపు చేపలను చేశాడు, మత్స్యాలను, పేరు పెట్టలా. ఆకాశ పక్షులను చేశాడు, పేరు పెట్టలా. వెలుగు చీకట్లకు ఆయన పెట్టిన పేరే. విశాలానికి ఆకాశమనే ఆయన పెట్టిన పేరే. ఈ నేలకు భూమి అని ఆయన పెట్టిన పేరే. ఇవన్నీ పక్కన పెడితే కొన్నేమో దేవుడు పేర్లు పెట్టాడు, కొన్నేమో ఆదాము చేత పెట్టించాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు చేసేటువంటి పనులు, కొన్ని పనులు మనం కూడా చేయాలి అని దేవుడు సంకల్పించాడండి. వాస్తవానికి
అన్నిటి మీద అధికారి ఆయన, సర్వాధికారి ఆయన. ఏదన్నా ఆయన పలికాడు అంటే అది స్థిరం, ఏదైనా ఆయన పేరు పెట్టాడంటే అది స్థిరం. ఇంకొక పేరు ఎవడు పెట్టడానికి లేదు, ఆయన పెట్టింది మార్చడానికి లేదు. అసలు మొట్టమొదట పేరు పెట్టే అధికారం ఎవరిది అంటే దేవుడిది. తర్వాత ఆ అధికారం ఎవరికి ఇచ్చారు అంటే ఆదాముకి ఇచ్చాడు. అన్ని జంతువులు, పశువులు అన్ని ముందుకు తీసుకొచ్చాడు, అన్నిటికీ పేర్లు పెట్టాడు. ఆఖరికి ఆదాముకు సాటి అయిన సహాయంగా ఉన్నటువంటి ఆ స్త్రీని నిర్మించిన తర్వాత కూడా దేవుడు ఆమెకి పేరు పెట్టలా. ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఆదాము ఆమెకి ఏం పేరు పెడతాడో అని ఆయన ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆదాము ఇలా పలికాడు: నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నరుని నుండి ఈమె తీయబడింది కనుక నారీ అనబడును అన్నాడు. ఈరోజు మనం పిలిచేటువంటి జంతువుల పేర్లు, పశువుల పేర్లు, పక్షుల పేర్లు, వీటన్నిటి పేర్లు ఆనాడు ఆదాము పెట్టిన పేర్లే. కొంతేమో దేవుడు చేస్తాడు, కొంతేమో మనల్ని చేయమని దేవుడు సంకల్పిస్తున్నాడు. ఇప్పుడు ప్రారంభం నుంచి ఇప్పటిదాకా భవిష్యత్తులో కూడా అన్ని పనులు దేవుడే చేయొచ్చు, ఆయన సర్వాధికారి. కానీ ఆయన కొంత చేసి కొంత మనం చేయటానికి ఆయన అవకాశం ఇస్తున్నాడు అనే ఒక సుందరమైన ప్రత్యక్షత నన్ను ఎంతో ఆకర్షించింది. ఒక చిన్న మాట చెప్తా. ఇంతసేటు సువార్త చెప్పి పక్కింటి వాళ్ళని, మన వెనకింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని మొత్తుకొని ఇంతసేటు చెబితే సరిగా మారట్లా, వాళ్ళు రావట్లా దేవుని దగ్గరికి. ఇదంతా అవసరమా? ఒక్కసారి ఆయన ఆడ కనపడి, రే పనికి మాలినోళ్ళారా, నేను యేసు ప్రభుని, నేనే దేవుణ్ణి రా, మరి ఏ దేవుడు లేడు, మర్యాదగా అందరూ మారాలి, అందరూ బాప్తిస్మం పొందాలి అని ఒక్క ముక్క, ఒక గంట ప్రసంగం వద్దు, అరగంట ప్రసంగం వద్దు, కనీసం 5 నిమిషాలు వద్దు, 2 నిమిషాలు ఒక కేక వేసి, అని గట్టిగా ఒక కేక వేసి ఆ 2 ముక్కలు చెబితే మారనోడు ఉంటాడా? చెప్పండి, మారని వాడు ఉంటాడా? వెంటనే సెల్ ఫోన్లలో రికార్డులు చేసుకుంటారు, కొంతమంది లైవ్ పెట్టేసుకుంటారు, అందులో నుంచి మొత్తం వీక్షిస్తూ ఉంటారు. ప్రపంచ ప్రజల గుండెల్లో దడగమ్మిద్ది. ఇక మొత్తం వచ్చి మేము ఇయ్యలేమురా మొర్రో అన్నా సరే, అయ్యా మీ కాళ్ళు పట్టుకోండి, మీ దండం పెడతా, బాప్తిస్మం వేయండి అయ్యా బాప్తిస్మం వేయండి అని అడుగుతారా అడగరా? మీరు చెప్పండి. ఇయ్యలేక సావాల బాప్తిసం ఎవరు? సేవకులు. ఇప్పటికే ఒక్కోసారి బాప్తిసం మీటింగ్లో అప్పుడు బాప్తిసం ఇచ్చేటప్పుడు చూడ నడుములు పోతాయి. ఒక్కొక్కళ్ళు ఇంతలా ఉంటారు, ఆ నీళ్ళలో ముంచేటప్పుడు చిన్నపిల్లలాగా అట్ట పడతారు. ఇక వాళ్ళ లేపలేక బాప్తిస్మాలు అయిపోయేసరికి వాళ్ళు మాకు బాప్తిసం ఇచ్చారు, మేము వాళ్ళకి బాప్తిసం ఇచ్చాం అర్థం కాకుండా అయిపోతే మా అవతారాలు. నిజంగా అట్లుంటారు. సరే, ఏదో ఒక 300-400 మందికి ఇచ్చేటప్పటికి నడుములు పోతాయి, నడుములు పనిచేయవు. వంగి లేచి వాళ్ళని ముంచి లేపి అమ్మో మామూలుగా ఉండదు. అలాంటిది ఒక్కసారి యేసయ్య ఆడ కనపడి ఇందాక నేను చెప్పినట్టు రే నేనే అని చెప్పాడు అనుకో, ఎక్కడెక్కడి క్యూలు ఇక మామూలుగా ఉండవు, వచ్చి మొత్తం బాప్తిసం పొందుతారు. అవునా కాదా? ఆ ఛాన్స్ ఉందా లేదా? మరి ఆ పని చేయొచ్చుగా ఆయన, ఎందుకని చేయడు? అంటే ఆది కాండం నుంచి, ఆరంభం నుంచి ఇప్పటిదాకా దేవుడు చేస్తూ వస్తున్న పద్ధతి అదే. కొంచెమేమో ఆయన చేస్తాడు, ఇక మిగతాదేమో మనల్ని చేయమంటాడు. ఫస్ట్ నుంచి కూడా దేవుడు తన పనిలో మనకి భాగాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది రహస్యం. ఆరంభం నుండి కూడా దేవుడు తన పనిలో మనల్ని పాలివారనుగా చేయాలని ఆశిస్తున్నాడు. ఇది ఎలాంటిదంటే అచ్చం తండ్రి తన పిల్లలకు బాధ్యతలు అప్పచెప్పినట్టు. కొంచెం పిల్లలు ఎదుగుదలలోకి రాగానే తండ్రి పిల్లలని ఎత్తిన కొన్ని బరువులు వేస్తుంటాడు, కొన్ని బాధ్యతలు మోపుతుంటాడు, కొన్ని సలహాలు అడుగుతుంటాడు. ఈయనకు తెలుసు ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, ఎప్పుడు చేయాలో తెలుసు, అన్నీ తెలుసు. తెలిసి ఏమీ తెలియనట్టు
తనకేం అర్థం కానట్టు తిక్కలోడైనట్టు పిల్లల్ని అడుగుతుంటాడు. ఇది ఎలా చేయాలో నాకేం అర్థం కావట్లేదురా అబ్బాయి, పెద్దోడా ఏం చేద్దాం అంటాడు. ఆయనకుండే ఐడియా ఆయనకుంటుంది, కానీ వాడి మైండ్ ఎలా ఉంది, వాడి మైండ్ మెచ్యూరిటీ పరిశీలించడానికి తండ్రి అడుగుతాడు. తెలివిగల తల్లి కూడా కూతుర్లను అంతే అడుగుద్ది. మా అమ్మాయి తెలివి ఏమాత్రం డెవలప్ అయిందో చూద్దామని తెలివిగల తల్లి పిల్లలకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పి, అమ్మ ఈ విషయంలో ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయమంటావు, ఎలా చేస్తే బాగుంటుంది తల్లి అని తెలివిగల తల్లి పిల్లల్ని అడుగుద్ది. కొంతమంది ఉంటారు విచిత్ర జీవులు, పిల్లలు పాపం ఏదన్నా అందిపుచ్చుకొని చేద్దామన్నా, నీ తెలియదురుకో, నీ తెలియదురుకో, నీ తెలియదు. అరే అట్లయితే వాడు ఎప్పుడు నేర్చుకుంటాడు, ఆమె ఎప్పుడు నేర్చుకుంటుంది? చెడగొడితే చెడగొట్టింది, ఒకటి చెడగొట్టింది, రెండు చెడగొట్టింది, మొత్తం చెడగొట్టింది, ఆ పాఠం నేర్చుకుంటుంది కదా. కానీ బిడ్డలకి కాస్త అంతుపట్టనియాలి కదా. కొద్దిగా నష్టం వస్తే వచ్చింది, కానీ బిడ్డలకి అవగాహన కలిగిద్ది అని కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు స్వేచ్ఛనిచ్చి వాళ్ళ అభిప్రాయాలు కూడా విలువనిస్తారు. దేవుడి మనసు చూడండి, ఆయన మనల్ని ఒక నియంతలాగా, పెత్తందారిలాగా అన్నిటికీ మనల్ని అణిచివేసి, నేను చెబుతాను మీరు చేయండి నోరు మూసి అంతే అని ఒక రోబోటిక్ మైండ్ లాగా మనల్ని చేయడానికి ఇష్టపడాల. కొన్ని పేర్లు ఆయన పెట్టాడు, ఆదాం దగ్గర తెచ్చి నువ్వు కూడా పెట్టంటాడు. నువ్వంటే పెడతావు జ్ఞాని, నేనెట్ట పెడతాంటే నీకు కూడా పవర్ ఇచ్చా పెట్టు, నువ్వు ఏ పేరు పెడతావు అదే కన్ఫామ్. కూటమి అయిపోయిన తర్వాత కొంతమంది పిల్లల్ని తీసుకొస్తారు నా ముందుకి. పిల్లల్ని తీసుకొస్తే అన్నం అంటే ఏదో పోత 2 మెతుకులు నోట్లో కొక్కొచ్చు, పేరు పెట్టి అంటారే, అక్కడ ఆ కాళ్ళు ఆగిపోతాయి నా కాళ్ళు. నేనేమో తప్పించుకొని పోదామని పరిగెత్తుతుంటా. పేరు అనగానే ఇంకా అంతే సంగతులు, ఎందుకంటే చాలా ఆలోచించాలా. చక్కని బుడ్డదాన్ని తీసుకొస్తారు, నేను దాని మీద చేతులుంచే బుడ్డదాని మీద సంపూర్ణమ్మ అన్నాను అనుకో, పేరు పెట్టమని వాళ్ళు ఎడుతుతారు నాకు వెళ్ళి. ఏమన్నా లేకపోతే మార్తమ్మ అన్నాను అనుకో, ఎడుచుతారు. చాలామంది వెరైటీగా పేరు పెడతాడు అనుకుంటే, ఏంది మార్తమ్మ, సంపూర్ణమ్మ, సువార్తమ్మ, పరమగీతం. మన ఎవరు ఒక ఇంకొక ఆమె అమ్మాయి పరమగీతమా అంటుంది. నాకు అసలు మామూలు లేదు, ఇది పరమగీతం కూడా పెట్టారు పేరుని. ఇంకొక ఆమె పేరు పరలోకం అంట, అమ్మాయి పరలోకం అంట. అసలు పేర్లు ఎనకటోళ్ళు ఎట్ట పెట్టారో కానీ మొత్తానికి మార్తమ్మ, సువార్తమ్మ, పరలోకం, పరమగీతం, నవనీతం అట్లాంటి పేర్లు నేను పెట్టాను అనుకో, వాళ్ళ పరిస్థితి ఏంది, ఈసారి నుంచి అదే చేద్దాం అనుకుంటున్నా. పేరు అని నా దగ్గరికి రాకుండా బాగా దేవులాడి పరమగీతం, పరలోకం ఎవరు వచ్చినా పెట్టాను అనుకో, అన్న ఏందో పరలోకం, పరమగీతం తప్ప రెండో పేరు పెట్టట్లేదు, ఇంకెవరు రారు. ప్రియులారా, పేర్లు పెట్టాలంటే చాలా జ్ఞానం కావాలి, పేర్లు పెట్టాలంటే చాలా జ్ఞానం కావాలి. కానీ ఆదాము పెట్టేశాడంట. ఆ స్వేచ్ఛ దేవుడు ఆదాముకి ఇచ్చాడు. అంటే టోటల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి విషయంలోనూ దేవుడు మనల్ని ఇన్వాల్వ్ చేయాలని ఆశిస్తున్నాడు. ఇది మనకు అర్థం కావట్లా. మీరంతా రోబోట్ లాగా అటు ఉండిపోండి, యంత్రాల్లాగా అన్నీ నేనే చేస్తానని దేవుడు చెప్పట్లా. అది ఇష్టం లేదు ఆయనకి. నేను మీకు హృదయాన్ని ఇచ్చాను, ఐడియాలజీ ఇచ్చాను, జ్ఞానాన్ని ఇచ్చాను, తెలివిని ఇచ్చాను, వివేకాన్ని ఇచ్చాను. వాటిని ఉపయోగించి నువ్వు పని చేయడానికి కావలసిన స్వేచ్ఛ కూడా నీకు ఇచ్చా. దాన్ని వినియోగించి నేను ఎలాగ పని చేస్తున్నానో నీవు కూడా నా వల్లే పనిచేసే పనివాడివి కావాలని దేవుడు కోరుతున్నాడండి. ఇది టోటల్గా దేవుడి కోరికే. లేకపోతే ముందు ఆయన కొన్ని పేర్లు పెట్టినోడు మిగిలినవి కూడా పెట్టొచ్చుగా, కానీ అక్కడ ఆదాముకు ఛాన్స్ ఇచ్చాడు. ఇవి ఆదాము చేయాలి. అంతసేటు ఆకాశం నుండి దిగొచ్చి కన్యమర్య గర్భాన పుట్టి 33.5 ఏళ్ళు భూమి మీద జీవించి సిలువనెక్కి ప్రాణం పెట్టి ఇంత కథ చేసినోడు ఒక్కసారి కనపడి ఇందాక నేను చెప్పిన 4 మొక్కలు చెబితే మారనోడు ఉంటాడా? ఏమయ్యా ఇంత కథ చేస్తీవి, మహిమను వదిలిపెడితివి, వస్తీవి, ఇంత కష్టపడితివి, ఇంత చేస్తీవి, ఒక్కసారి కనపడవయ్యా? కనపడతాడా? ఆహాహా,
నేను చేయాల్సిన పని నేను చేశాను. ప్రజలకు చెప్పటానికి నీకంటూ ఒక వార్తని, శుభవార్తని అది తీసుకెళ్ళి మీరే ప్రకటించాలి. ఎందుకంటే నేను కనబడి చెప్పాను అనుకో, ప్రజలు చూసిన నమ్మిన దాని కింద వచ్చింది. కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అనే పదం కిందికి వాళ్ళు తేవాలంటే నేను కనపడకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అన్నీ నేనే చేసి కనపడి నేనే చెప్పాను అనుకో, ఇక అన్నీ నేనే చేస్తే నువ్వు మాత్రం బాప్తీసం పొంది పరలోకానికి వస్తే నీకు బహుమానం దేన్ని బట్టి ఇవ్వాలి? నీ కిరీటం ఏం పోటు పొడిచావని పెట్టాలి? ఏం త్యాగం చేసావని, ఏం చాకిరి చేసావని, నువ్వు నాకంటూ ఏం చేసావని, ప్రజల కోసం ఏం చేసావని నిన్ను మెచ్చుకోవాలి, సింహాసనం ఇవ్వాలి. అర్థమైందా? అంటే చెయ్యటానికి నీకు కూడా నేను పనిని కల్పిస్తున్నా. ఎందుకు? నా యొద్ద నీవు బహుమానం పొందినట్లు చేయుటకు నీకు నేను పనిని కల్పిస్తున్నా అనే రహస్యాన్ని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆయన ఒకసారి కనపడితే ఇబ్బంది ఉండదు, కాకపోతే మనం చేయటానికి పని ఉండదు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం మీరు చూడండి కావాలంటే. కొర్నేలికి దేవదూత కనపడతాడు. భలే ఉంటుంది. కొర్నేలికి దేవదూత కనపడతాడు మధ్యాహ్నం 3 ఆయన ప్రార్థన చేస్తుంటాడు. ఆయన అన్యుడు, సువార్త తెలియదు, శతాధిపతి, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, 100 మంది మీద అధికారి, శతాధిపతి. ఆయన మంచి మనిషి, ధర్మకార్యాలు చేస్తాడు, ఫ్యామిలీతో భయభక్తులు కలిగి ఉంటాడు, దేవునితో, కుటుంబం అంతటితో కలిసి. అలాగే ప్రార్థన చేస్తున్నాడు. యూదులు పగలు 3 గంటలకి ప్రార్థన చేస్తారు. బహుశా కొర్నేలికి యూద ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు. యూదుల్లో కొంతమంది వ్యక్తులు కొర్నేలికి ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు. వాళ్ళని చూసి కొర్నేలి కూడా వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, పగలు 3 గంటల వేళ ప్రార్థనా కాలం కాబోలు అని ఈయన కూడా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. యూదులు చేసిన టైంలో ఈయన ప్రార్థన చేస్తున్నది ఎవరు చూశారు? జీవం గల దేవుడు చూశాడు. చూసి దూతను పంపించాడు. నేను ప్రార్థనా విజయాలు మాట్లాడా. ఎంతమంది విన్నారు? ప్రార్థనా విజయాలు, దేవుడు చేసిన అద్భుతాలు ఒక 30 చిల్లర ఎపిసోడ్లు మాట్లాడా. మీ అందరు విన్నారా? అవన్నీ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా. ఇంకా ఏమైనా కార్యాలు మీ జీవితంలో జరిగితే రాసి పంపించవచ్చు. మంచివి బాగా ఉన్నాయి అనుకున్నాయన్నీ మాట్లాడతా మళ్ళీ ఖాళీ చూసుకొని. ఇప్పుడంటే మనది బిజీ షెడ్యూల్ అయిపోయిందిలే, కాస్త ఖాళీ చూసుకొని మళ్ళీ మాట్లాడతా. భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అవి ఎందుకు మాట్లాడాను తెలుసా? 2 కారణాలు. 1, విశ్వాసులైన వాళ్ళు ఇంకొంచెం బలపడతారు. 2, ఈ ప్రార్థనా విజయాలు అన్ని జనులు కూడా వింటారు. అందులో చివరిలో ఒక మాట అంటాను. అన్నట్టు ఈరోజు ప్రార్థన చేశారా? ఈరోజు దేవుడితో గడిపారా? గడపకపోతే ఇప్పుడే వెళ్ళి మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేయండి. దేవుడు నీ మనవి కూడా వింటాడు. నువ్వెందుకు దేవుడిని అడగకూడదు, నువ్వెందుకు ప్రార్థన చేయకూడదని చెబుతా చివరిలో. అది ఎందుకు చెప్పానో తెలుసా? విశ్వాసులే కాదు, అన్ని జనులు అది విన్నప్పుడు వాళ్ళు ఆ కార్యాలు విని, ఆ కార్యాలు చూసి ఒరే యేసుప్రభు ఇట్ట చేస్తాడా? అది సాక్ష్యాలు కూడా వీడియోలో చూపించి మరీ చెబుతున్నాడుగా. అట్లయితే నేను కూడా తలుపులు వేసుకొని ఇంట్లో ప్రార్థన చేస్తా, మా ఊళ్ళు ఎవరికి తెలియకుండా. ఆ యేసుప్రభు ఒకవేళ నిజంగా ఉంటే నన్ను కూడా దర్శించి నాకు కూడా ఈ కార్యం చేస్తాడు కదా అనే అభిప్రాయమైన వాళ్ళలో ఏర్పడి, అది విని అది చూసి కనీసం రహస్యంగా నన్నాళ్ళు ప్రార్థన చేయటం మొదలు పెడితే తర్వాత కార్యక్రమం దేవుడు చూసుకుంటాడు. వాళ్ళు ఏమి లేదు, అన్యులైనా సరే విని వాళ్ళు రహస్యంగా మోకాళ్ళుని యేసు ప్రభువా నాకు కనపడు, లేకపోతే యేసు ప్రభువా ఇదిగో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి కార్యం చేసావంటగా, సముద్రం మీద 74 రోజులు 78 రోజులు వాళ్ళని చావకుండా కాపాడావంటగా అడుగడుగున ప్రార్థన ద్వారా. మరి నాకు నువ్వు అలాంటి కార్యాలు చేయగలవు, నాకు నమ్మబుద్ధి అవుతుంది ఆ విషయాలన్నీ. నేను కూడా నిన్ను నమ్ముతున్నాను ప్రభువా అని ఒక్క మొక్క అడిగారు అనుకో, ఇక దిగుతాడు రంగంలోకి. ఎవరు? యేసయ్య దిగుతాడు. స్తోత్రం. ఖచ్చితంగా దర్శిస్తాడు. అన్యజనులు అలాగ ఆశించాలి, అలాగ దేవుడిని అడగాలనే నేను వాయిస్ మాట్లాడి అప్లోడ్ చేశా.
మీకు నచ్చిందా ప్రార్థనా విజయాలు? ఎంతమంది దాన్ని అంగీకరిస్తారండి? శుభ్రంగా అసలు మామూలుగా హాయిగా ఉంటుంది, వింటా ఉండొచ్చు. మళ్ళీ ఏర్పాటు చేద్దాం, మళ్ళీ పెడదామా ప్రార్థనా విజయాలు? పెడదాం. మీ జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు రాసి పంపించండి, మళ్ళీ ఖాళీ చూసుకొని మాట్లాడతా. కొన్ని ఉన్నాయి, కొన్ని రెడీ అయినాయి, ఇంకొన్ని చూసుకొని మాట్లాడతా వరుసగా. అన్ని జనులు కూడా పంపించవచ్చు. అందులో ఏ మతాన్ని తిట్టట్లా, ఏ దైవాన్ని తిట్టట్లా, యేసు ప్రభు ఏం చేశాడో అది చెబుతాం. అట్టయితే వింటారు అన్ని జనులు. వాళ్ళని విమర్శించామనుకో వినరు. వద్దులే, నాకు వద్దులే, వాళ్ళ దగ్గర వాళ్ళ 4 మొక్కలు ఇందామని చెవి పెట్టామా, ఆ 4 మొక్కలు ఒక చోటన్నా మనల్ని తిడుతుంటారు. వద్దులే అనుకుంటారు. కానీ ఇది విన్నారనుకో ఇంకా 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 వెతుక్కొని మరీ వింటారు. అవునా? ఎందుకు? ఈ సహవాసం వల్ల వాళ్ళు దేవుణ్ణి కలుసుకుంటారని. కొర్నేలి కూడా యూదుల సహవాసంలో ఉన్నందున వాళ్ళు ప్రార్థించే టైంకి కొర్నేలి ప్రార్థించటం మొదలు పెడితే దేవుడు కొర్నేలిని దృష్టించాడు స్పెషల్గా. కొర్నేలికి మాట్లాడి చెప్పడానికి దూతను పంపించాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం తీసుకుంటే మీకు అందులో దొరికింది. 1వ వచనం నుంచి చదువుకోవచ్చు. ఒక్కసారి చూస్తారా? ఆ దూత వచ్చి ప్రార్థనలో కొర్నేలి కనపడి కొర్నేలే కొర్నేలే అని పిలిచి ఏం మాట్లాడుతున్నాడో చూడు. మూడవ వచనం, 10వ అధ్యాయం 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. నాకు ఇప్పుడు ఒక డౌట్, మీరు చెప్పాలి సమాధానం. దూత కనపడ్డాడు, కనపడి నీ ధర్మకార్యాలు నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినయ్యా అని చెప్పాడు. చెప్పి అంటాడు, నువ్వు యొప్పేకు మనుషుల్ని పంపించు. అక్కడ యోధా అనువాని ఇంట చర్మకారుడు, యోధా అనే చర్మకారుని ఇంట సీమోను అనే వ్యక్తి ఉన్నాడు. ఏం లేదు, నువ్వు మనుషుల్ని పంపించి ఆ వ్యక్తిని నీ ఇంటికి పిలిపించుకో. ఏ మాటల వలన నీవు రక్షణ పొందగలవో, ఏ మాటల వలన నీవు నిత్య జీవానికి వారసుడవు కాగలవో ఆ మాటలు ఆయన వచ్చి నీకు చెబుతాడు అన్నారు. ఏ మాటలు ఆ మాటలు? పేతురు వచ్చి, సీమోను పేతురు వచ్చి ఏం చెప్పాడు కొర్నేలి ఇంటికి? యేసుక్రీస్తు సువార్త అందించాడు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించదని నాకు అర్థమైంది. కొర్నేలి, నువ్వు ఎంత అదృష్టవంతుడవయ్యా. ఆయన నీకు తనను గూర్చి చెప్పమని నన్ను పంపించాడు అని ఇక సువార్తను మాట్లాడుతూ ఉంటే ఆ వినే వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ అభిషేకం దిగి రావటం అనేది మనం చూస్తాం. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, యొప్పేకు మనుషుల్ని పంపించి సీమోను పేతుర్ని పిలిపించుకోమని చెప్పకపోతే ఆయన చెప్పి ఆ 4 మొక్కలేదో నువ్వు చెప్పిపోవచ్చుగా. ఎవరైనా ఆ పేతురు వచ్చి యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందుతాడు అని ఏ 4 మొక్కలైతే చెప్తాడో ఆ 4 మొక్కలు దూత నువ్వు కనపడ్డావుగా, నువ్వే నీ నోటితో ఆ 4 మొక్కలు అంటే అయిపోను. మళ్ళా దానికి ఈయన మనుషుల్ని పంపించి ఆయన వచ్చి ఇంత కథ అవసరమా? అంటే దూత చెప్పే పని, దూతకు దేవుడు చెప్పిన పని అంత మాత్రమే చేయాలి. మరి సువార్త చెప్పే పని అది మనుషులకు అప్పగించాడు దేవుడు. అది ఎవరికి అప్పగించాడు? మనుషులకు అప్పగించాడు. అది వాళ్ళే చెప్పాలి. చూడు, అన్యుడి దగ్గరికి దూత వచ్చి కూడా అసలు సంగతి చెప్పకుండా పోయాడు. నీకు అసలు సంగతి చెప్పేవాడు యొప్పేలో ఉన్నాడు, పిలిపించుకొని పోయాడు. నేనంటాను, ఏమయ్యా అన్ని చెప్పినోడు 2 మొక్కలు అందితే అయిపోను కదా, మళ్ళీ పేతురల్లా రావాలంటే తప్పదు. అది పేతురు పని. పేతుని పిలిపించమని చెప్పే పని నా పని. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనిషికి పని చేయడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడండి. దానివల్ల మానవుడికి కొన్ని అనుభవాలు నేర్పాలని, కొన్ని బహుమానాలు ఇవ్వాలని,
కొంత ఆధిక్యత ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. టోటల్ పాఠం ఏంటంటే, కొన్ని దేవుడు చేస్తాడు, కొన్ని మనం చేయాలి. అన్నీ దేవుడే చేస్తాడని మనం వట్టిగా ఉండరాదు. మన ఆలోచనలో కూడా దేవుడు అవకాశం ఇస్తాడు, విలువనిస్తాడు. మన అభిప్రాయాలకు కూడా దేవుడు అవకాశం ఇస్తాడు, విలువనిస్తాడనే వాస్తవికతను మనందరం గుర్తుపెట్టుకోవడానికి బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక నిరూపణలు ఉన్నాయి. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? మనం చేయాల్సిన పని, దేవుడు చేయాల్సిన పని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీలో ఎవరికైనాను శ్రమ సంభవించనా, అతడు ఏమీ చేయనక్కర్లేదు, మౌనముగా ఉండవలెను అని ఏమని అన్నాడా? ఒకసారి చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. చదువు నాయన. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. చూడండి, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించనా కూర్చొని ఆలోచించండి అన్నాడా? ప్రార్థన చేయమన్నాడా? మనం చేసేదేంది మీరు చెప్పండి? నిజం చెప్పండి, మీరు వాస్తవంగా మాట్లాడుకుందాం. మనం చేసే పని ఏంది? వాక్యం ఎరిగిన వారం అయి ఉండి కూడా, మనకి చాలా స్పష్టంగా ఆ మాట రాస్తుందని తెలిసి కూడా మనం ఆ పని చెయ్యం. ఏదన్నా ప్రశ్నకు సమాధానం కావాలన్నా, శ్రమ కలిగినా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఇంట్లో వ్యక్తులు మార్పు లేకున్నా మనల్ని ఏం చేయమని చెప్పాడు? ప్రార్థన. నీకు శ్రమ అనిపించిన దాని గురించి నువ్వు ప్రార్థన చెయ్యి. ఇది నీ పని. ప్రార్థించడం నీ పని, తగ్గట్టుగా ప్రతిఫలం ఇవ్వటం నా పని. మనోళ్ళు కొంతమంది ఎట్ట తయారయ్యారంటే, నువ్వే ప్రార్థన చేసుకో, నువ్వే ప్రతిఫలం ఇచ్చుకో, నేను జస్ట్ కూర్చొని చూస్తూ ఉంటా అన్నట్టుగా అయిపోయినాయి కొన్ని జీవితాలు. నానా విధములైన సమస్యల చేత కొట్టబడుతూ ఈడ్చులాడుతున్నారు, కానీ దేవుడు చెప్పినటువంటి తరుణోపాయాన్ని మాత్రం పట్టించుకోవట్లా. దేవుడు స్పష్టంగా చెప్పాడు, మీరు చేయాల్సిన పని మీరు చేయాలి, నేను చేయాల్సింది నేను చేయాలి. మీరు చేయాల్సింది నిర్లక్ష్యం చేస్తే నేను చేయాల్సింది ఆగిపోయింది. అందుకే మీరు చేయాల్సిన పని ఖచ్చితంగా మీరు చేయమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, అపోస్తల కార్యం 12వ అధ్యాయం మనం చూసుకుంటే, యాకోబు అనే అపోస్తలుణ్ణి హేరోదు అనేవాడు ఖడ్గం చేత చంపిస్తాడు. అది యూదులకు సంతోషాన్ని కలిగించిందని అనుకొని పేతురును కూడా బంధిస్తాడండి. పేతురును కూడా వేసేయడానికి సంఘం అది చూసి బాధపడిపోయి, అయ్యో యాకోబు చనిపోయాడు, ఇప్పుడు పేతురుని కూడా చంపడానికి తీసుకెళ్లారు అని సంఘం ఏం చేసిందో తెలుసా? అత్యాసక్తితో ప్రార్థించను అని రాస్తుంది. ప్రార్థించారండి. దేవా, ప్రభువా, చూడు ఎంత దుర్మార్గం జరుగుతుందో, మా తండ్రి ఎంత అన్యాయం జరుగుతుందో చూడు, యాకోబుని ఖడ్గం చేత చంపారు, పేతుర్ని కూడా తీసుకెళ్లారయ్యా చంపడానికి. దేవా, నీ దూతను పంపించు, పేతుర్ని విడిపించు, లేకపోతే నువ్వు దిగిరా, పేతుర్ని విడిపించు అని తిండి పక్కన పెట్టారు, నిద్ర పక్కన పెట్టారు. అత్యాసక్తి అంటే అదే. ఇక తిండి పట్టదు, నిద్ర పట్టదు, అత్యాసక్తి. మీరందరూ అప్పుల బాధల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, నానా రకాల సమస్యల్లో, పొలం పండక, లేకపోతే వ్యాపారంలో నష్టం వచ్చి, చదివిన ఉద్యోగం రాక, ఏమంటే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతా, ఇలా రకరకాల సమస్యలతో ఉంటారు. కానీ సమస్యలతో ఒక పక్క సతమతం అయిపోతూ, దాని నుంచి బయటపడటానికి దేవుడు చూపించిన దారిలో కాకుండా వేరే దారిలో ప్రయత్నిస్తూ ఉంటారు మనశ్శాంతి కోసం. అది తప్పు. ఇప్పుడు ఆసక్తి కలిగి నువ్వు పట్టుబట్టి నువ్వు దేవుని ముందు కూర్చొని ప్రార్థనలో పెనుగులాడు, దానికి సమాధానం వచ్చేంత వరకు ప్రతినబూని నువ్వు ప్రార్థనలో పెనుగులాడు, ఖచ్చితంగా ఏదో ఒక జవాబు నీకు ఇచ్చి తీరతాడు దేవుడు. ఇప్పుడు కార్యం చెయ్యని వాడైతే ఎందుకు చెప్పాలండి? మీరు ప్రార్థించండి, నాకు మొర్ర పెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తానని మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? మరి చేయలేనోడు అలా మాట్లాడి అలాంటి వాగ్దానం ఇచ్చాడంటే జవాబు ఇస్తాడనే కదా అర్థం. నేను సేవలోనికి వచ్చినటువంటి తొలి దినాల్లో
ఇప్పుడు చేస్తాను, మొండిగా ఏదైనా గట్టిగా అవసరం అయిందంటే పట్టుబట్టి కూర్చుంటే అది అటో ఇటో తేలిపోయింది. నా అలవాటు అదే, ఎందుకంటే వాక్యం తెలుసు కాబట్టి. భార్యాభర్త ఇద్దరికి హెచ్ఐవి, చిన్న చిన్న పిల్లలు ప్రాణాపాయంలోకి వెళ్ళిపోయారు. భార్య కండిషన్ దాదాపు చివరి స్టేజ్కి వచ్చేసింది. పులికాడికి గిలి పెద్దదని పెద్దలు అంటారు. జబ్బు తీవ్రత ఏమో తర్వాత సంగతి, కానీ దాన్ని గూర్చిన దిగులు ఉందే అది ఎక్కువ కృంగతీసిద్ది మనిషిని. షుగర్ వచ్చింది అంటే షుగర్ రాగానే రాసుకుంటారు, లిస్ట్ రాసుకుంటారు. కళ్ళు పోతాయి, కిడ్నీలు పోతాయి, కాళ్ళల్లో మంటలు వస్తాయి, తర్వాత ఇంకా గుండె రక్తం చిక్కపడి బీపీ పెరిగి గుండె ఆగిద్ది. షుగర్ కదా, ఇంకా అట్టయిద్ది ఎట్టయిద్ది అని కాలుకి పుండు పట్టిద్ది, తగ్గదు, కాలు తీసేయాల్సి వచ్చిద్ది. ఇట్లాంటివన్నీ విని 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 కొత్తగా డ్యూటీలో జాయిన్ అవుతారు కదా, షుగర్ డ్యూటీలోకి. డాక్టర్ రిపోర్ట్ ఇస్తాడు, షుగర్ వచ్చింది, కొంచెం షుగర్ వచ్చింది, ఎంత లేదు గట్టిగా 400 ఉంది అంతే అంటాడు. 400 షుగర్. ఇక చూడు, ఇక నాకు షుగరు, నాకు షుగరు, నాకు షుగరు, నాకు షుగరు, నాకు షుగరు, నాకు షుగరు. ఇక దాని దెబ్బకి ముందు అసలు అది పనిచేసి బాడీని ఇబ్బంది పెట్టడం సంగతి ఏమో అటుంచి, దాన్ని కూర్చిన ఆలోచన భయం ఏదైతే ఉందో ఆ మనసులో ఏర్పడినటువంటి అదంతా చివరికి బాడీ మీద చూపిస్తూ ఉంటుంది. ఏవేవైతే ఊహించుకొని ఏవేవైతే జరుగుతాయని ఎదురు చూసిందో అవన్నీ జరుగుతాయి. దేవుడు ఏం చెప్పాడు? నీకు శరీరాన్ని ఇచ్చినోడి నేను బాగు చేస్తా, పట్టుబట్టు, సాధించు. హెచ్ఐవి పాజిటివ్ భార్యాభర్తకి ఇద్దరికి అనేసరికి దిగులేసుకున్నారు, తిండి మానుకున్నారు. వాస్తవంగా ఆ బలహీనతకున్న లక్షణం ఏంటంటే కొంచెం రోగ నిరోధక శక్తి తగ్గిద్ది, అంతే. రోగ నిరోధక శక్తి తగ్గిద్ది. కాస్త సరిగ్గా తిండి తిని కాస్త ఇమ్యూనిటీ పవర్ పెంచే ఫుడ్ కానీ తీసుకొని లైన్లో ఉంటే ఆరోగ్యవంతుడు సగటున బతికే జీవితకాలం మొత్తం హెచ్ఐవి పేషెంట్ కూడా బతకొచ్చు, లెక్క లేకుండా బతికేయచ్చు, ప్రాబ్లం లేదు. దాని గురించి దిగులు, భయం. దానికి తోడు కొంతమంది సోదోళ్ళు తయారవుతారు. మనకి కొంతమంది సోదోళ్ళు ఉంటారు, సోదోళ్ళు తయారవుతారు. ఈ సోదోళ్ళు మనకెళ్ళి చూడటం ఎక్కువ అవుతుంటుంది. మనం బాగున్నా సరే, ఒక రకంగా ఉన్నా సరే, ఏంది తగ్గిపోతున్నావు, ఏంది తగ్గిపోతున్నావు, కొంచెం జాగ్రత్తగా చూసుకోనగానే ఇవి పోయి కాటా ఎక్కుతాడు. కాటా ఎక్కి ఒక 100 గ్రాములు అటు ఇటు కనపడింది అనుకో, అమ్మ తగ్గిపోతున్నాను, పని చేస్తున్నట్టుంది, నాలో పని చేస్తున్నట్టుంది వైరస్, అయ్యో వామ్మ అని చిన్నగా అదురుపోయి ఇక ఆ జబ్బు లక్షణాలన్నీ ఓపెన్ అవుతాయి. మనోబలం సరిగ్గా కానీ మనం కలిగి ఉండగలిగితే వచ్చిన జబ్బులు కూడా వెనక్కి తిరిగినాయి, బోల్డ్ అని చరిత్రలు ఉన్నాయి. మనోబలం సరిగా లేకుండా బలహీనత ఉంటే చిన్న చిన్న జబ్బులకే పోయిన వాళ్ళు ఉన్నారు. ఏమి లేదు, లో బీపీ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లో బీపీ వచ్చినోడు తేలిపోతుంటాడు. ఆ తేలిపోయేవాడిని ఏం చేయాలి తెలుసా? అయ్యయ్యో అయ్యయ్యో ఏదో అయిపోతుంది అయ్యయ్యో అని అనుకో, నిజంగానే గుట్టుకోమంటాడు. ఫస్ట్ అరికాళ్ళు కాస్త పసుపు కొబ్బరి నూనె వేసి రుద్దాలి, పొయ్యే ప్రాణం కూడా వచ్చింది. అరికాళ్ళు రుద్దాలి, బాడీకి హీట్ ఎక్కించాలి. తర్వాత కొంచెం ఏదైనా అవకాశం ఉంటే లో బీపీ అని అర్థమైతే, ఆ లో బీపీ అని అర్థమైతే కాస్త మజ్జిగలో అంత ఉప్పేసి తాగిచ్చామనుకో, క్షణాల్లో మళ్ళీ లైన్లోకి వస్తాడు. ఈ లో బీపీ వాడిని గాజేయవచ్చు, క్షణాల్లో లేపి మళ్ళీ నార్మల్ పొజిషన్కి తేవచ్చు. ఎట్ట గాజేయచ్చు? అయ్యో అమ్మో అయ్యో ఏదో ఏం లేదు ఎదురుగా, ఏం లేదు లో బీపీలే. కాళ్ళు చేతులు అరిచేతులు కాస్త రుద్ది, కాస్త అరిచేతులు అరికాళ్ళు రుద్ది, కాస్త మజ్జిగ కాస్త ఉప్పేసి మజ్జిగ తాపితే క్షణాల్లో నార్మల్ వచ్చేస్తాడు. ఇట్లా అదురుపోయి కేకలేసి కాజేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా ధైర్యం చెప్పి బతికించిన వాళ్ళు ఉన్నారు.
కొంతమంది డాక్టర్లు కూడా డిఫరెంట్ డాక్టర్లు ఉంటారు. వాళ్ళ దగ్గర చచ్చినా బాగూడదు. ఎందుకు తెలుసా? రిపోర్ట్ చూసి బాగా డేంజర్గా ఉందిగా, రోజులే అంటాడు, అయిపోతాడు అక్కడే. ఒకడు డాక్టర్లో కూడా సోదోళ్ళు ఉంటారు, మంచి తెలివిగల వాళ్ళు ఉంటారు, సోదోళ్ళు కూడా ఉంటారు డాక్టర్లలో. అట్లాంటి డాక్టర్లు ఒకళ్ళు ఇద్దరు తగిలారు. నాకు డైరెక్ట్ మొహం మీద చెప్పా, అట్లా ఎప్పుడు చేయొద్దు మీరు వైద్యం. సత్యవాడైనా సరే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, బ్రతుకుతావు అనే మాట ముందు చెబితే ముందు అడు తేరుకుంటాడు. తర్వాత నువ్వు చెప్పే సాగు కబురు ఏదో చల్లగా చెబుతూ కానీ తర్వాత సంగతి. అరే వాడు యాక్టివ్గా ఉన్నాడు, నువ్వు ఇది చూసి నువ్వు రోజుల మనిషి అంటే వాడు అక్కడ తత్తాడుగా. చాలామంది జబ్బు భయానికి డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. భర్త నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు, నా భార్య అయిపోతుందయ్యా అని. నిజమే, ఆ అమ్మాయి కండిషన్ చివరి స్టేజ్కి వచ్చింది. దేవుని సన్నిధిలో చెప్తున్నాను నేను, నిజంగా జరిగింది. భర్త బక్కచిక్కిపోయాడు, భార్య బక్కచిక్కి చావుకు సిద్ధమైంది. భర్త నా దగ్గరికి వచ్చాడు, ఇంకా లేదయ్యా నా భార్య అని పరిగెత్తుకుంటూ వెళ్తే చివరి స్టేజ్లో ఉంది. సరే నువ్వు భయపడొద్దు అని అతనికి చెప్పి, నువ్వు మౌనంగా ఉండని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి, మాయ్ ఏంది, ఎవరు చెప్పాడు పనికి మారింది, లే ఏం కాదు ప్రార్థన చేస్తా. నేను ప్రార్థన చేస్తాను, నేను ఉపవాసం ఉండి ఈరోజు నీ కోసం నేను దేవుని మందిరంలో కూర్చుంటాను. నువ్వు ఎట్ట చేస్తావో నేను కూడా చూస్తా. నువ్వు సావాలన్నా నీకు సావు రాదు, పో. నువ్వు ఎట్ట చేస్తావో నేను చూస్తా, నా దేవుని పాదాలు పట్టుకుంటా. నీ పోయి కూర్చున్నా, దేవుని సన్నిధిలో కూర్చున్నా. అప్పుడే సంఘం ఆరంభం. ఆ ఉన్న విశ్వాసాలు ఎట్లా రాలిపోతే అట్ట ఇక శవాలుగా చెప్పాలి వాక్యాలు. స్తోత్రం. పోయి కూర్చున్న మోకాళ్ళు వేసి, ఏందయ్యా ఈకే ఒక 40-50 మందిని ఇచ్చో తడొకళ్ళు ఎగిసేటట్టు ఉన్నారు, ఏంది ఈ సంఘం, ఈ పరిచర్య ఏంది అని పోయి మోకాళ్ళు వేసి కూర్చొని తిండి తినలా. నేను ఇక ఫాస్టింగ్ ఉన్నా, ఉపవాసం ఆ బిడ్డల కోసం. ఎందుకంటే పసిబిడ్డలు, చిన్న పిల్లలు, పసిబిడ్డలు. భర్త చావుకు సిద్ధమయ్యాడు, భార్య చావుకు సిద్ధమైంది. వాక్యం ఏం చెబుతుంది? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ఇదిగో మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ప్రార్థించండి, అత్యాసక్తితో ప్రార్థించండి, నేను డీల్ చేస్తా. దేవునికి స్తోత్రం. పోయి కూర్చున్నా. 3 గంటలు దాటినాక ఒక దర్శనం ఇచ్చాడు. 3 గంటలు దాటినాక ఒక దర్శనం ఇచ్చాడు, స్పష్టంగా చూశాను. ప్రార్థనలో ఉన్నాను. ఒక చెత్తల ఆకు, ఎండిపోయిన ఆకుల చెత్త లాంటిది కనపడుతుంది. అందులో ఒక పెద్ద కొండ చిలువ ఒక మనిషిని చుట్టేస్తుంది. అందులో ఆ మనిషి కాళ్ళు చేతులు విలవిలవిలవిలాడిపోతున్నాయి, బిగదీస్తూ ఉందన్నమాట. అబ్బా, ఈ కొండ చిలువ ఏదో ఈ మనిషిని ఎవరినో చుట్టేసిందిరా బాబు అని నేను చూస్తూ ఉంటే మరి నేను అప్పటిదాకా ప్రార్థన చేస్తున్నా కదా, ఇక జవాబు స్టార్ట్ అయింది. ఇక వస్తున్నాడు, నిలువుటంగి వేసుకొని ఒక ఆయన వస్తున్నాడు దాని దగ్గరికి. చేతిలో ఒక పొడవాటి రాడ్ ఉంది, అది ఇలా చివర్లో ఇలా మొనదేలు ఉంది. చక 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 దాని దగ్గరకు వచ్చి ఆ చివర అలా బెండ్ అయి ఉన్నటువంటి ఆ రాడ్ని దానికేసి గుచ్చాడండి. చాలా లేపితే అది చుట్టుకొని ఉంది కదా, ఆ చుట్ట విడుస్తున్నప్పుడు ఒక మనిషి కాదు, దాని చుట్టలో 4 ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ తెగులు ప్రభావం వల్ల దాని ఫలితంగా ఆ భార్య భర్త చనిపోతే ఆ 2 పిల్లలు కూడా అవుటేగా, టోటల్ ఆ కుటుంబాన్ని చుట్టింది. అది పోయి ఆంతున దాన్ని కదిలించి లేపితే ఆ చుట్టంతా వదిలి పక్కకి వెళ్ళిపోయింది. ఆ 4 బతికారు. ఇంకా నిలువుటంగి ఆయన సైలెంట్గా వెళ్ళిపోయాడు. అంటే ఏంటో తెలుసా? నువ్వు అడిగావుగా, వారి ప్రాణములను నాకు ఇమ్మని, ఇచ్చాను, పో అన్నాడు. మీరు నమ్ముతారా?
నమ్మకపోతే ఆడవండి నాకెందుకు, కానీ నిజం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నిజం, నేను చెప్పింది మాత్రం వాస్తవం. ఇప్పటికీ దేవుడి మహాకృప వల్ల ఆ నలుగురు బతికే ఉన్నారు. వాళ్ళ పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళకి మధ్య పెళ్ళిళ్ళు కూడా ఆయన అద్భుతంగా ఉన్నారు, బతికే ఉన్నారు, విశ్వాసంలోనే ఉన్నారు, నా తండ్రిని సేవిస్తూనే ఉన్నారు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన ఆసక్తి కలిగి వెళ్ళి ప్రార్థన చేయి. తాడో పేడో తేల్చుకోవాలి, మొండితనం నేర్చుకోవాలి. అన్ని దేవుడు చేయడు ప్రియులారా, అన్ని దేవుడు చేయడు. కొన్ని మనం చేయటానికి దేవుడు వదులుతున్నాడన్న సంగతి మర్చిపోవద్దు. అది ఏ విషయంలోనైనా సరే. సువార్త ప్రకటించే విషయంలో మనకు బాధ్యత అప్పచెప్పేసి ఆయన మౌనంగా ఉన్నాడు. ఎంతమందికి చెప్తాడో చూద్దామని. అసలు ఈ బాధ్యత నెరవేరుస్తారా లేదా? నీకు ఇచ్చేశాడు బాధ్యత. ఈ తరంలో నశించిపోతున్న ఆత్మల రక్షణ ఈ తరంలో రక్షింపబడిన వాళ్ళదే. ఈ తరంలో నశించిపోతున్న ఆత్మల రక్షణ బాధ్యత ఈ తరంలో రక్షింపబడ్డోళ్ళదే. గతించిన తరం వాళ్ళు వచ్చి రక్షిస్తారా? సమాధుల్లో ఉన్నారు వాళ్ళు. ఏడున్నారు వాళ్ళు? పోయి సమాధులు వాళ్ళు వచ్చి రక్షిస్తారా? లేకపోతే భవిష్యత్తు తరాల వాళ్ళు రక్షిస్తారా? ఈ తరములో వారి రక్షణ బాధ్యత ఈ తరములో ఉన్న మనదే. మనమే వాళ్ళని రక్షణలోకి నడిపించాలి. ఇంకెవరు నడిపిస్తారు? దేవుడు నీకు నాకు ఛాన్స్ ఇచ్చి చూస్తున్నాడు. ఎన్ని రకాల సమస్యలతో అట్టుడిగిపోతున్నాను, నలిగిపోతున్నారు కదా. నేను నానా రకాల శ్రమల్లో సమస్యలు అల్లాడిపోతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దానికి దేవుడు గ్రంథంలో చూపించిన పరిష్కారం మొండిగా ప్రార్థించమన్నాడు. పేతురు కోసం అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారండి. రోజులేం చేయలే. ఇక దేవుడు జవాబిచ్చిందా, కదలకూడదురా, పేతురు బయటికి రావాల్సిందే, కూర్చోండి అందరూ కూర్చోండి అని మొత్తం కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. సంఘము అత్యాసక్తితో ప్రార్థించింది. ఫలితంగా ఏం జరిగిందో తెలుసా? ఆయన దూతతో మాట్లాడాడు. వెళ్ళి చెరసాల్లోంచి అతన్ని బయటికి పంపించమన్నాడు. 16 మంది సైనికులకు అప్పచెప్పారు. పేతురు కాపలా 16 మందికి అప్పచెప్పారండి. ఒక పేతురునే జారిపోతాడేమో అని వాళ్ళందరి చేతుల్లో నుంచి బయటికి తీసుకొచ్చి రోడ్డు మీదకి తీసుకొచ్చి నైట్ టైం శుభ్రంగా నిద్రపోతున్నాడు పేతురు. ఆయన పని చూడు ఎట్టుందో. తెల్లారు ఏం జరిగిందో తెలియదు. మనమైతే సచ్చినా నిద్ర పొమ్మన్నా పోం. పేతురు మాత్రం అన్నీ ఆయనే చూసుకుంటాడని శుభ్రంగా నిద్రపోతున్నాడు. కొంతమంది అంతే, అంత విశ్వాసం ఉంటుంది దేవుని విషయంలో వారికి. దూత వచ్చి లే, దేవదూత ఆయన ఏమన్నాడు తెలుసా? దర్శనం భలే ఉంది అనుకుంటున్నాడు. దర్శనం కల వచ్చింది అనుకుంటున్నాడు అండి. దర్శనం అనుకుంటున్నాడు. దర్శనం కాదు. సంఘము అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉంది. దేవుడు తన దూతను పంపించి పేతుర్ని చెరసాల్లోంచి బయటికి తీసుకొచ్చి ఎక్కడ వదిలిపెట్టాడో తెలుసా? వీళ్ళు ఏ బజార్లో అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ బజారు సమీపంలో తెచ్చి వదిలిపెట్టిపోయాడు దూత. వెళ్ళిన తర్వాత ఈయనకి తెలివొచ్చింది. ఇదేంది, నాకు తెలిసిన వీధి ఇది, మా వాళ్ళు విశ్వాసులు ఉన్నారు ఈ వీధిలో, ఎక్కడికొచ్చానేంది అని తడివి చూసుకొని, ఒరి ఇది కల కాదు, దర్శనం కాదు, ఇది రియలే ప్రభువా, నీ దూతను పంపించావా, నీకు స్తోత్రం అని అనే పరిస్థితి కూడా లేదు. చక ముందుకు వెళ్ళిపోయి ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో వీళ్ళు తెలుసు కనుకే పోయి తలుపు కొట్టాడు. వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు మీరు చెప్పండి? యేసు నామములో పేతురు వచ్చును గాక. యేసు నామములో పేతురు. రోదే అనే చిన్నది ఉంది వాళ్ళతో కలిసి ప్రార్థన చేయటానికి. చిన్నోళ్ళు భలే తెలివి గల్లోళ్ళు. వాళ్ళ విశ్వాసం దెబ్బకి అసలు మనం సరిపోం. పిల్లల విశ్వాసం దెబ్బకి మన అన్ని బోర్డు లాజిక్లు అది ఎట్ట జరిగిద్దిలే, ఇది ఎట్ట జరిగిద్ది, దిక్కు మారిన లాజిక్లు అన్నీ పెట్టుకొని ఉంటాం మనం. పిల్లలకి ఆ లాజిక్లు ఏమి ఉండవు. మమ్మీ ఇది జరిగిద్దని నువ్వు చెప్పావుగా మమ్మీ, నేను ప్రేయర్ చేస్తా, జరిగిద్ది మమ్మీ అని రాజీ లేకుండా ఉంటుంది వాళ్ళ విశ్వాసం. అందరూ ప్రార్థన చేస్తుంటే ఈ రోదే అనే చిన్నది ప్రార్థన చేయట్లే. ఎందుకో తెలుసా? వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు పేతురు రావాలని, తలుపులు వేసుకొని. మరి పేతురు వచ్చి తలుపు కొడితే తలుపు ఎవరు తీస్తారు? దేవునికి స్తోత్రం.
ఇప్పుడు చెప్పండి, ఎవరి విశ్వాసం గొప్పది? వాళ్ళ ప్రార్థన గొప్పదే, అంతకంటే ఈ చిన్నదాని విశ్వాసం ఇంకా గొప్పది. పేతురు వచ్చేది ఖాయం, నేను తలుపు తీసేది ఖాయం అని తిరుగుతుంది అక్కడ. చేయండి ప్రార్థన చేయండి, పేతురు వచ్చేది ఖాయం, నేను తలుపు తీసేది ఖాయమని. పేతురు వచ్చి తలుపు తట్టాడు, పోయింది. ఎవరు లోపల? ఇప్పుడు నా గొంతు మీకు గుర్తేనా? చెప్పరేమండి? మన కొంతమంది ముసలోళ్ళు పాపం ఇక్కడ దాకా రాలేక ఎక్కడో ఉండి నా కోసం ప్రార్థన చేసే తల్లులు ఇట్లా ఫోన్లో అయ్యే మాట ఒక్కసారి వినాలని ఉంది, ఒక్కసారి మాట్లాడతానంటే వాళ్ళ నంబర్లు తీసుకొని నేనే ఫోన్ చేశా. వామ్మో, వాళ్ళు ఎంత షార్ప్గా ఉన్నారు. నేను హలో అనగానే అయ్యా వామ్మో, నా గొంతు మీకు ఎంత బాగా గుర్తుంది. ఏందయ్యా, రోజు వినేదే నీ మాటలో, పొద్దున్న లేచిన దగ్గర సాయం నిద్రపోయిన దగ్గర నీ గొంతేగా అయ్యా, నేను ఎట్ట మర్చిపోతానా? తల్లులు మొత్తం 55 మంది నంబర్లు ఇస్తే దాదాపు 45 మంది 50 మంది దాకా చేశా. ఎంత సంతోషపడుతున్నారో వాళ్ళు. ఇంకా కొన్ని నంబర్లు ఉన్నాయి, మళ్ళీ చేస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా గొంతు మీకు గుర్తేగా. మీ ఇంటి బయటకు వచ్చి మా నేను తెలుగు పెట్టాను అనుకో, గుర్తుపడతారా? ఎవరా అంటారా? అంతగా గుర్తుపడతారుగా. ఆ చిన్నది గుర్తుపట్టింది పేతురు గొంతు. గుర్తుపట్టి పరిగెత్తదో, తలుపు తీయాలిగా. మీరు ప్రార్థన చేస్తున్నారు, చేసేవాడు వచ్చాడు. ఏ పేతురు కోసం మీరు ప్రార్థన చేశారో పేతురు వచ్చి అదిగో తలుపు తడుతున్నాడని చెప్పింది. పోయి తలుపు తీయకుండా పోయింది ఆనందంలో. వాళ్ళు అంటారు, ఎవరికా పిచ్చిదానా పేతురు రావటం మీద. మరి అప్పటిదాకా ప్రార్థన ఎందుకు చేశారు? మరి ప్రార్థన ఏమని చేశారు? ఈ సన్నివేశం ఉంటుంది, అలానే చూడండి కావాలంటే బైబిల్లో. ఇప్పుడు కాదు, ఇంటికి పోయి చూడండి. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం. నీకేం పిచ్చా? పేతురు వచ్చాడని మొత్తం మరి మీరు మొత్తం పిచ్చోళ్ళలాగా ఉన్నారు. నేను ఆయన గొంతున్నాను మొర్రో అంటే పిచ్చి, నాకు పిచ్చి అంటారు ఏంది? సరే తెలుస్తాను ఆగండి, మీకు పిచ్చో నాకు పిచ్చో తెలుస్తాను ఆగండి అని పోయి తలుపు తీస్తే పేతురు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయగా దేవుడు పేతురుని విడిపించాడు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రార్థన చేయలేదు అనుకుందాం, ఒకవేళ ఉదాహరణ చేయలేదు అనుకుందాం, వచ్చేవాడా? యాకోబు అయిపోయినట్టు పేతురు కూడా అయిపోయేవాడు. కానీ అలా కాకుండా ఆపింది ప్రార్థన. ఈ ప్రార్థన బహుశా యాకోబు కోసం జరిగి ఉండకపోవచ్చు. యాకోబును నష్టపోయిన తర్వాత సిగ్గొచ్చి ప్రార్థన చేశారు. దేవుడు చెప్తున్నాడు, నన్ను అడుగో, నేను చేస్తాను, నీకెందుకు, నువ్వు అడుగు, నాకు మొర్రపెట్టు, జవాబు వచ్చిందాక పట్టుబట్టు, నీ పని అది. నీకు జవాబు ఇవ్వటం నా పని. కొన్ని నేను చేస్తాను, కొన్ని నువ్వు చేయాలి. నువ్వు సువార్త చెప్పు, నీకెందుకు, నువ్వు చేసేది నువ్వు చేయి, ఆ మనిషిని నేను మారుస్తాను. మనం చేసే పని మనం చెయ్యాలి, దేవుడు చేసే పని దేవుడు ప్రేమ చూపించి అంటాడు. కేవలం ప్రేమ చూపించు, నువ్వు ఆ మనిషికి ఎక్కువ చెప్పొద్దు, నువ్వు ప్రేమ చూపించు, నువ్వు మౌనంగా ఉండు అన్నాడు. ఒకసారి కొంతమందికి సువార్త చెప్పడానికి కూర్చోబెట్టి 2-3 గంటలు చెప్పిన వాళ్ళు మారలా. ఏంది ప్రభా, వీళ్ళు నరకానికి పోయేటట్టున్నారు నాయన, వీళ్ళని దర్శించు ప్రభా, వీళ్ళని మార్చంటే వాళ్ళకి చెబితే మారే రకాలు కాదు, చూపిస్తే మారే రకాలు, నువ్వు ప్రేమ చూపించి వదిలేసే అన్నాడు. ఇక అప్పటి నుంచి వాళ్ళకి నేను ప్రేమ, నాకున్న పరిధిలో, నాకున్న దానిలో వాళ్ళకి అంత సాయం చేసి ప్రేమ చూపి ఒక మాట కూడా చెప్పలేక వాళ్ళకి చెబితే సుత్తిలాగా ఫీల్ అవుతున్నారు. మరి ఏం చేయాలా? అందుకని 1-2 సార్లు చెప్పి వదిలేశాను. ఇక ప్రేమ చూపించడం మొదలుపెట్టా. మీకు తెలుసా, దేవుని కృపను బట్టి ఆ కుటుంబం రక్షించబడింది. అంటే నేను చేయాల్సింది నేను చేయాలి, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. ఈ పాఠాన్ని ప్రతి విశ్వాసి అవగాహన చేసుకోవాలి. ప్రారంభం నుండి కూడా మనం కూడా కొంతవరకు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు, మనకు అవకాశం ఇచ్చాడనేది మర్చిపోవద్దు. సంతోషం కలిగిందా? స్తుతి పాడు. బాధ కలిగిందా? ప్రార్థన చేయి. మరీ మొండిగా ఉందా? ప్రత్యేకంగా ప్రతిష్ఠ చేసుకో. నేను పోయి కూర్చున్నాను, సాయంత్రం 3 గంటలకల్లా నాకు రిజల్ట్ వచ్చింది. ఇంటికి వెళ్ళి చూస్తే ఆ మనిషికి ఆ పరిస్థితి మారిపోయి ఉంది. ఆ భర్త చెబుతున్నాడు, అంత అన్నం తిందన్నా అని. అన్ని రోజులు అన్నం ముట్టని మనిషి
ప్రార్థనలో మోకాళ్ళుని పెనుగులాడి గోజాడితే దర్శనం ఇచ్చి మరి ఆ నలుగురు ప్రాణాలు అడిగావు కదా, నేను నీకు ఇచ్చా పో అని మాట్లాడిన తర్వాత నేను ఎల్లింటికి వెళ్ళి చూస్తే ఇన్ని రోజులు తెలియదు, ఈరోజు అంత అన్నం తిన్నా అన్నాడు. కన్ఫామ్ అయిపోయింది ఇక నాకు. ఇక రోజుకో రకంగా తిని ఇక సరిగ్గా తయారైంది. నేను అడిగాను, ఎట్లా బతికావు మాయ నువ్వని. మా అక్క వాళ్ళని అమ్మాయి అనే అలవాటు నాది. అందుకే పెద్దవాళ్ళని కూడా మా అక్క వయసు వాళ్ళని అమ్మాయి అంట, మాయ్ అంట. నలుగురు అక్కలు కదా, వాళ్ళని పిలిచి అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా ఎవరినైనా ప్రార్థన చేసిన చూడు మాయ అంటే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారని మళ్ళీ నాకు డౌటు. అమ్మ ఎప్పుడన్నా మిమ్మల్ని ఎవరినైనా అమ్మా మాయ్ అన్నాను అనుకో, అన్నింది మాయకి అని అనుకోవద్దు. నలుగురు అక్కలు నాకు, వాళ్ళని పిలిచిన అలవాటు అట్ట పిలుస్తా, ఏమనుకోవద్దే. స్తోత్రం. ఎట్లా బ్రతికావు అంటే, ఆ రోజు నువ్వు చెప్పావుగయ్యా, నువ్వు ఎట్ట చేస్తావో నేను చూస్తానని. ఆ మాట నాకు కొన్నంత ధైర్యాన్ని ఇచ్చింది. నువ్వు ఎట్ట చేస్తావో నేను చూస్తాను, ఈ ప్రాణం ఎట్ట తీస్తాడో నేను చూస్తా. నా తండ్రి కాళ్ళు పట్టుకుంటా పోయి నిన్ను బతికిస్తాడు. ఓ ఎన్ని కార్యాలు! నేను అబద్ధాలు చెబుతున్నానా? అది ఏ జబ్బైనా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, ఏ అప్పు అయినా కావచ్చు, ఏ ప్రతికూలత అయినా కావచ్చు, అది నీ సమస్య కావచ్చు, ఇతరుల సమస్య కావచ్చు. నువ్వు మోకాళ్ళుని పట్టగలిగే దమ్ము, అత్యాసక్తితో గోజాడగలిగే దమ్ము నీకుంటే అది నీ కుటుంబమైనా నీ పొరుగు వారి కుటుంబమైనా సేవ్ చేస్తాడు ఆయన. జాగ్రత్త, చేతి నొప్పులు పడుతాను, చేతి కొట్టకూడదు. కాపాడుతాడు ఆయన. కానీ కుటుంబంగా నువ్వు చేసే పని చేయట్లేదే. నువ్వు చేయట్లేదే. బాధ్యతగా అత్యాసక్తి కలిగి ప్రార్థన చేయట్లేదే. దేవుడిని సణిగితే గొణిగితే ఎట్లా? దేవుడు ఏం చెప్పాడు? నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి, నేను చేసేది నేను చేస్తాను. నువ్వు చేయట్లేదుగా. సింపుల్ అండి, గుర్తుపెట్టుకోండి. ఆత్మల రక్షణ కూటం అయిపోగానే, వినండి ఒక ముక్క కూడా వినండి. కూటం అయిపోగానే వరుసగా క్యూలో నిలబడుతున్నారు. ఎండకి కాళ్ళు మలమల మాడుతున్నా భరతనాట్యం వేసుకుంటూ నిలబడుతున్నారు అక్కడ. ఎందుకు? నేను వచ్చి చేతులు ఉంచాలి అని. నేనేం ఆశిస్తున్నానంటే, దేవుడు ఎలాగైతే నా పిల్లలు పనోళ్ళు కావాలని ఆయన కొంత చేసి కొంత పిల్లలకు అప్పచెప్పినట్టు మరి నాకు ఉంటుందిగా ఆశ. ఈ లేపొద్దు వచ్చి విని తిని పోయేవాళ్ళుగా కాకుండా కాస్త పని చేసేవాళ్ళుగా తయారు కావాలనే ఆశ నాకుంటుందిగా. మరి అప్పుడు నేనేం ఆశిస్తానండి? నా చేతుల ద్వారా వాళ్ళు ప్రార్థనా సహాయం పొందాలని కాదు, దేవుని శక్తిని వాళ్ళు సహా ఇతరులకు చూపించే వాళ్ళుగా తయారు కావాలని నేను ఆశిస్తా ఉన్నాను. కానీ నా ఆశ ఈ జన్మకు తీరేటట్టు కనపట్లా. నేను చెబుతున్నా, ఈరోజు మిమ్మల్ని ముఖం మీద అడుగుతున్నా. మీ వీధిలో నువ్వు ఉంటున్నావు, నివాసం ఉంటున్నావు. మీ వీధిలో తమ్ముడు నువ్వు ఉంటున్నావు, చెల్లి నువ్వు ఉంటున్నావు. వీధి అన్నప్పుడు చాలామంది కుటుంబాలు ఉంటాయి. ఎప్పుడన్నా ఏనాడన్నా ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి, అక్క నాకు ఇట్లా ఇబ్బందిగా ఉంది, 2 ముక్కలు ప్రార్థన చేయవా అని అడిగారా? అన్నా నాకు ఇలాంటి కండిషన్లో ఉన్నాను, నేను ఒక అడుగు మా ఇంటికి వచ్చి 2 ముక్కలు ప్రార్థన చేయవని ఏ అన్యుడైనా నిన్ను అడిగాడా? ఎంతమంది చేతులు ఎత్తుతారు? ఇలా నన్ను అడిగారన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి, దించండి. నన్ను అడగలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చెబుతాను, మిమ్మల్ని తిట్టడానికి కాదు, నాకు తెలుసు మీరు చేతులు ఎత్తారు, నాకు తెలుసు, తిట్టడానికి కాదు, నిజంగా. నన్ను అడగలేదంటే చేతులు ఎత్తండి. రైట్. నేనేం చెప్తున్నానంటే, నీ సమాజంలో వాళ్ళు నీ దగ్గరకు వచ్చి తమ ఇంటికి ఆహ్వానించి ప్రార్థనా సహాయం పొందేటట్టు నువ్వు తయారు కావాలని చెప్తున్నాను నేను. కొంతమందిని అడిగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమనో, లేకపోతే ఇదిగో నేను ఇట్లా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను అక్క నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను, 2 ముక్కలు ప్రార్థన చేయవా? అన్నా నేను ఇలా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ప్రార్థన చేయవా? అన్నా నేను ఇలా హాస్పిటల్ ట్రీట్మెంట్కి వెళ్తున్నాను, ప్రార్థన చేయవా అని ఎప్పుడు అడుగుతారో తెలుసా?
నీలో యేసయ్య కనిపించినప్పుడు అడుగుతారు. నీలో సరైన భక్తి, ఆత్మీయత, క్యారెక్టర్, ఆ భక్తి జీవితం కనిపించినప్పుడు నీ బజారు నీ దగ్గరకు వచ్చింది. అక్కడే నీ భక్తిలోని నాణ్యత నీకు అర్థమైంది. నేను ఒక సామాన్య విశ్వాసిగా చర్చికి పోయి వస్తున్న దినాల్లో బతకనిచ్చేవాళ్ళు కాదు నన్ను. నేను ఆదివారం చర్చికి బైబిల్ తీసుకొని పోయి వస్తుంటా. నేను పాస్టర్ని కాదు, ఒక విశ్వాసిని. కొత్తగా దేవుని నమ్ముకున్నాను, ఆ మధ్య కాలంలోనే చర్చికి వెళ్తున్నా. కానీ దేవుని ఎడల నాకున్న ఆసక్తి నా సమాజంలో ఉన్న అన్యజనుల్ని కదిలించింది. ఒకసారి చర్చికి వెళ్ళి వస్తున్నా. ఒకడు ఒంటి నిండా ఇంతంత దద్దుర్లు వచ్చినాయి, ఒంటి నిండా వచ్చినాయి. వాడు ఆహారం మానేశాడు. చిన్నవాడు, ఒక 4-5 ఏళ్ల బాబు. తల్లిదండ్రి ఘోరంగా ఏడుస్తున్నారు. ఎందుకు? వాడు బతకడని. ఒంటి నిండా వచ్చినాయి, ఇంతంత వచ్చినాయి. వాడికి ఆహారం లేదు, నీరసించిపోయాడు. కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయే పొజిషన్లో ఉన్నాడు వాడు. నేను చర్చికి వెళ్ళి బైబిల్ తీసుకొని చర్చికి వెళ్ళి వస్తున్నా నడుచుకుంటా. విశ్వాసిని. వాళ్ళు బయటకు వచ్చి అంటారు, అయ్యా ఒక్క అడుగురా, మా బిడ్డ చావు బతుకులో ఉన్నాడు, 2 మాటలు ప్రార్థన చేయవా అన్నారు. అన్యులు. నేను అన్నాను, నేను పాస్టర్ని కాదన్నా. స్తోత్రం. మీరు కూడా అంతేగా, ప్రార్థన చేయమంటే అదేగా మీరు చెప్పేది. నేను పాస్టర్ని కాదు, పాస్టర్ శాలేమన్ ఉంటాడు ఫలానా దగ్గర, అదేగా మీరు చెప్పేది. నేను అన్నాను, నేను పాస్టర్ని కాదు, పాస్టర్ గారు ఫలానా బంజారా కాలనీ దగ్గర ఉంటాడన్న. ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయన తెచ్చే పరిస్థితుల్లో కూడా మేము లేము, నువ్వు వస్తావా రావా? భార్యాభర్త ఆపారు నన్ను. నేను పాస్టర్ని కాదయ్యా, నేను పాస్టర్ని కాదమ్మా, అయ్యేమో మాకు తెలియదు, నువ్వు యేసు ప్రభు భక్తుడు అని మాత్రం మాకు అర్థమవుతుంది. పాస్టర్మ భాష మనకు తెలుసు, వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి ఒకటే, నువ్వు యేసు భక్తుడివి, మాకు అర్థమైంది, రా అని ఇక మొండి పట్టుబట్టా. 2-3 సార్లు వాదించా. నాకు అర్హత లేదు, నేను ప్రార్థన చేయటం ఏంది, అది పాస్టర్లు చేసే పని అని నేను ఎన్ని చెప్పినా వాళ్ళు ఇలా. సరే లోపలికి వెళ్తే నాకు ఒకటి అర్థమైంది. సరే అన్న వచ్చి చేసేదానికైతే లేదు, వీళ్ళు అన్యులు నన్ను అడిగారు కాబట్టి యేసు ప్రభువా నీ బిడ్డగా నేను స్పందిస్తున్నా అని వాళ్ళని అడిగా. మీ ఇంట్లో కొబ్బరి నూనె ఉందా అన్న. ఉందయ్యా అని తెచ్చి ఆ నూనె తెచ్చి ఇచ్చారు. అది చేతికి రాసుకొని వాడి మీద రాసి సిలువ వేసి మోకాళ్ళుని, ఆ బిడ్డట పండుకొని ఉన్నాడు, మోకాళ్ళుని ప్రార్థన చేశా. ప్రభువా నేను దైవజనుడిని కాదు, అయినప్పటికీ వాళ్ళు ప్రార్థన చేయమని సహాయం కోరారు. దయచేసి వారి యందు జాలిపడు, పసివాడు చావు బతుకుల్లో ఉన్నాడు, వాడి ప్రాణానికి ప్రమాదం కలగకుండా దయచేసి వాడిని బ్రతికించు, వాడిని స్వస్థపరచయ్యా అని కన్నీరు విడిచి ప్రార్థన చేశా. ఆ రోజు అయిపోయి మరుసటి రోజు మళ్ళా ఖాళీ ఉంటే ఇంటికాడ ఉండను, పోవటమే మందిరం దగ్గరికి పోవటమే, దేవుని సన్నిధే, దేవుని మందిరమే, దేవుని పాదాలే. ఇక వీళ్ళతో కూర్చొని పోస్కోల్ మీటింగులు, పనికిమాలిన మీటింగులు, ఈ సోది వాగుళ్ళు ఏముండవు. కొంతమంది అరుగుల మీద కూర్చొని చూస్తుంటారు సీసీ కెమెరాల్లాగా, పోయేవాళ్ళని వచ్చేవాళ్ళు. ఇది ఒక దరిద్రపు అలవాటు. మనం ఆ టైపు కాదు. పని ఉంటే పని, లేకపోతే దేవుని మందిరం, లేకపోతే దేవుని మందిరం, దేవుని సన్నిధి. ఇదే మన జీవితం. ప్రియులారా, ఇది ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి. మీరు ఎల్లప్పుడూ పనికిమాలినోళ్ళలాగా ఉండకూడదు. మీరు పనోళ్ళు కావాలి, ప్రార్థనా యోధులు కావాలి, దేవుని శక్తిని లోకానికి చూపేవారు కావాలనేది నా ఆశ. ప్రార్థన చేశా. ఆ 3 దినాల నుంచి ఏమీ ఆహారం ముట్టనోడు పడిపోయి ఉన్నాడు. ఆ ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత అంత మజ్జిగన్నం తిన్నాడు అంటవాడు లేచి. ఇక మరుసటి రోజు పోతుంటే ఇక మళ్ళీ పిలవరు, అయ్యా అబ్బాయి లేచాడు, ఇంకొకసారి చేద్దు కదా. ఇక వాడు పూర్తిగా వాడి ఒంటి మీద ఉన్న అన్ని
అవన్నీ తగ్గిపోయిందాకా నన్ను వదిలిపెడితే ఒట్టోళ్ళు. మీకు తెలుసా, ఆ కుటుంబం నాతో కలిసి ఇక చర్చికి రావటం మొదలుపెట్టారు. ఏమండి, మనం చేసేవి కూడా చేయాలండి. ఎట్టండి? కొంతమంది, ప్రభువా నా కుటుంబాన్ని మార్చు తండ్రి, నా భర్తను మార్చు తండ్రి, నా భార్యను మార్చు తండ్రి, పిల్లల్ని మార్చు తండ్రిని ఎగిరి ఏడి చేస్తుంటారు. అసలు వాళ్ళు మార్గపోవటానికి సగం వీళ్ళే కారణం. ప్రార్థన అయితే ఎగిరెగిరి చేస్తారు, కానీ ఆ దేవుని ప్రేమ, ఆ వినయం, ఆ సాత్వికం, ఆ మృదుత్వం, ఆ భక్తిభావం వీళ్ళు ఇంట్లో చూపించట్లా. ఫలితంగా వాళ్ళు మారట్లా. నువ్వు ప్రార్థించగానే సరికాదు, వాళ్ళని ప్రభావితం చేసే భక్తి, ఆ మారు మనస్సు నీలో వాళ్ళు చూడాలి. అప్పుడు వాళ్ళు లైన్లోకి వస్తారు. నా ఫ్యామిలీని రక్షించుకోవడానికి నేను తీసుకున్న చర్య అదే. సోదరులారా, నేను నమ్ముకున్న యేసు ప్రభుని మీరు కూడా నమ్ముకోండి అంటే ఎందుకు నమ్ముకుంటారేంది? ఇంట్లో పలావ్ వండితే అందరూ తింటారు, కానీ ప్రభుని నమ్ముకోమంటే నువ్వు నమ్ముకుంటారా? నీకు నచ్చాడు నువ్వు నమ్ముకో. మమ్మల్ని అడిగితే బలవంతాలు చేస్తేనే నాకు మండేది అంటారు. నమ్ముకోరు. వాళ్ళు నమ్ముకొనున్నట్లు భక్తి మరియు క్యారెక్టరు నేను చూపించాల్సి వచ్చింది. దాని ఫలితంగా అనతి కాలంలోనే కుటుంబం లైన్లోకి వచ్చిందండి, దేవుడి కృప వల్ల. ఈరోజు మీకు అందరికీ ప్రేమతో చెప్తున్నాను నేను. ఆ కుటుంబం నా వెంటబడి దేవుని మందిరానికి వచ్చిందంటే ఊహించండి, ఆ బిడ్డ బతికేసరికి ఇలా ఎన్ని కార్యాలో సేవలోకి రాక మునిపే. నువ్వెందుకు కాకూడదు అట్లా? నువ్వు పాస్టర్ అయిన తర్వాత చేస్తావా? పాస్టర్ అయిన తర్వాత చేస్తావా? మరి నేను పాస్టర్ లేదు, పాస్టర్ లేదు. అప్పుడు నేను జస్ట్ చర్చికి పోయి వస్తున్నా, పిలిచారు, వెళ్ళాను. నాకున్న విశ్వాసాన్ని బట్టి ఆ నూనె రాసి ప్రార్థన చేశాను. నా దేవుడు ఆ చచ్చిపోయే బిడ్డను బతికిచ్చాడు. ఆ కుటుంబం అంతా కలిసి దేవుని మందిరాన్ని నాతో పాటు రావటం మొదలెట్టారు. ప్రతి విశ్వాసి, యేసు ప్రభు నమ్మిన ప్రతి విశ్వాసి అలా తయారైతే అసలు ఎట్టుంటుందో ఒకసారి ఊహించండి. ఎట్టుంటుందో ఒకసారి ఊహించండి. అదే కదండి జరగాల్సింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎంతమందికి అలాంటి పట్టింపు ఉంది? నీ పిల్లలు వచ్చి అడుగుతారా, మమ్మీ ప్రార్థన చేయవా అని అడుగుతారా? అడిగే పొజిషన్లో నువ్వు ఉన్నావా? నీ బిడ్డలకి ఏ చిన్న బలహీనత వచ్చినాడు, నూనె డబ్బా తీసుకొని రావాలి నీ దగ్గరికి. అమ్మా ఇదిగో నాకు ఈ బలహీనత ఉంది, ప్రార్థన చేయి. అలా నేర్పాలి బిడ్డలకి. నీ సమాజంలో వాళ్ళు పరిగెత్తాలి. అక్క ఇదిగో నాకు ఇక్కడ బలహీనత ఉంది, ప్రార్థన చేయవా? అమ్మా నేను పాస్టర్మని కాదు, అయినా నాకు తెలియదు. నువ్వు భక్తురాలివి, నువ్వు నీతి గలదానివి, దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీ దగ్గర ఆ వినయం, ఆ దైవత్వం కనపడుతుంది. అక్క నువ్వు 2 మాటలు ప్రార్థన చేయక, కానీ ఏ చెల్లైనా నీ దగ్గరకు వచ్చి అడిగితే నూనె తీసుకొని రాసి ప్రార్థన చేసే పరిస్థితిలో నువ్వు ఉన్నావా? దేవుని రాజ్యం ఒట్టి మాటలతో కాదు, శక్తితో ఉందని పౌలు భక్తుడు చెప్పాడు. దేంతో ఉందని? శక్తితో ఉందని. ఈరోజు ప్రతిసారి కూటమి అయిపోగానే పోటెత్తులాగా వరుసగా క్యూలో కాళ్ళు కాలుతున్నా, మలమల మాడుతున్నా, నిలబడుతున్నారు తప్ప ఊరి ఈడు ఏం మొత్తుకుంటున్నాడు, ఈడి స్వాప్ ఏందని ఒక్కళ్ళన్నా ఆలోచిస్తున్నారండి? చదువుకున్నవాడికి చదువు లేనివాడికి అందరికి అర్థమయ్యేటట్టు చెబుతున్నా. అసలు వీడు ఏం మొత్తుకుంటున్నాడు, ఏంటి వీడి స్వాప్ ఏందని ఎప్పుడన్నా ఆలోచించారా? ఎన్ని సంవత్సరాలు విశ్వాసులారా, ఎన్ని సంవత్సరాలు? రావటం పోవటం. ఓరి మీ భక్తి చల్లంగుండా. అసలు ఏం భక్తి ఇది? సమాజాలను కదిలించలేని భక్తి, సమాజాన్ని ప్రభావితం చేయలేని భక్తి, ఆత్మలను కదిలించలేని భక్తి, శక్తిని సమాజానికి చూపించలేని భక్తి. ఏం భక్తి అది? ఎప్పుడు నువ్వు పనోడు అవుతావు? ఎప్పుడు నువ్వు దేవుని కోసం ఫలిస్తావు? నీ మార్పుని ఎప్పుడు చూపిస్తావు? నీ భక్తిలోని శక్తిని ఎప్పుడు చూపిస్తావు? నీ కోసం చూస్తున్నాడు ఆయన. నీ కోసం చూస్తున్నాడు ఆయన. నువ్వు ఎప్పుడు తయారవుతావా అని చూస్తున్నాడు ఆయన. ఏదండి మీకు నాకు తేడా అయింది? నాకు అర్థంగా చెప్పండి. మీకేమన్నా 2 కళ్ళు, నాకేం 4 కళ్ళు ఉన్నాయా? లేకపోతే మీకేం 2 చేతులు, నాకేం 6 చేతులు ఉన్నాయా? ఏంది?
ఒకటే తేడా, చర్చికి పోవటం రావటం కాదు, ఆ భక్తిని అందులోని శక్తిని లోకానికి చూపించాలన్న ఆరాటం ఒకటి ఉంది చూసా, అది కావాలి. నాలో ఉన్నది మీలో మిస్ అయింది. అది చెప్పండి, అన్ని పనులు దేవుడే చేస్తాడో మనం చేయాలా? మనం చేసేది కూడా మనం చేయాలి. అన్న ఎగ్జామ్ రాయడానికి పోతున్నా, ప్రార్థన చేయవా? అస్సలేం చదవలేదన్నా అంటే నాకు మండిద్ది. అస్సలేం చదవకుండా మరి ఏం రాద్దాం? అది పోయి రాయిపో, నా సాక్ష్యం రాయిపో. మరి ఇంకేం రాచ్చా? చదవాలా. మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి, దేవుని మీద ఆధారపడాలి. బాగా తలకాయ నొప్పి పడుతుంది, అందుబాటులో అమృతాంజనం ఉందనుకో, రాసుకోవచ్చు, తప్పేం కాదు. మోకాళ్ళుని ఈ తలనొప్పి యేసు నామంలో తగ్గాల, తగ్గితేనే ప్రభువా, తగ్గకపోతే తేడా, తగ్గాల అని దేవుడిని శోధిస్తా కూర్చోకూడదు. నీకు అందుబాటులో అది ఉందిగా, తీసుకొని రాయి. అయినా తగ్గలేదనుకో, అప్పుడు కూర్చో. పొలం పంట దగ్గర నుంచి, జీవితంలో సఫలత కోసం ప్రయత్నాల దగ్గర నుంచి, మనుష్యుడా నీ వంతు పని నువ్వు చేయాలి, దేవుడి వంతు సాయం దేవుడు చేస్తాడు. నా పిల్లల్ని మార్చు, నా పిల్లల్ని మార్చు, నా పిల్లల్ని మార్చు అంటే దేవుడు మార్చడు, ముందు నువ్వు మారు అంటాడు. ముందు నువ్వు మారు, నీ టెంపర్ తగ్గించుకో, నీ ప్రవర్తనలో అపవిత్రత ఉంది, అది మార్చుకో. ఒకసారి ఒక అమ్మాయి ఇంతోడిని తీసుకొచ్చింది నా దగ్గరికి. ఇంతోడిని వినండి, ఇంతోడిని అని అంది. ఏందమ్మా అన్న? ఈడు చండాలంగా తిడుతున్నాడు అన్నయ్య అంది. ఈడు పచ్చి బూతులు ఎట్ట మాట్లాడుతున్నాడంటే అట్ట మాట్లాడుతున్నాడు అన్నయ్య అంది. వాడు ఇంతోడు, నిజం ఇంతోడు, సంకన వేసుకొని వచ్చింది మళ్ళీ. నిజమే, వాడు మామూలు చదవట, మంత్రాలు భయంకరంగా చదువుతున్నాడు. నేను అన్నాను, ఇప్పుడు ఏం చేయమంటావు? ప్రార్థన చేయన్నయ్య అంది. దీనికి ఆవిడ మంత్రాలు చదవటం మానుకోవాలని. మంత్రాలు అంటే అర్థమైందిగా, బ్యాలెన్స్, ఏ మాత్రం బ్యాలెన్స్ లేకుండా బండబూతులు ఎడుతున్నాడు వాడు, నోరు తెరిస్తే. ప్రార్థన చేయమని నేను ప్రార్థన చేస్తా, కానీ ఇది ఒక మాట అడుగుతానమ్మా, నిజం చెబుతావా అన్న. అడుగన్నయ్య అంది. మీ ఇంట్లో నువ్వు నీ భర్త చండాలంగా తిట్టుకుంటారా లేదా అని అడిగా. చండాలంగా తిట్టుకుంటారా లేదా అని అడిగా. మహారాజమ్మ మమ్మ బంగారు తల్లి, అప్పుడప్పుడు అరుచుకుంటుంటామన్నయ్య అంది. ఆ మంత్రాలే వాడు నేర్చుకున్నాడమ్మా, లేకపోతే అడిగి బయట క్లాసులు అయ్యిరా, అడిగి బయట క్లాసులు ఎవరు ఇస్తారు? ఆడు ఇప్పుడే అన్నీ, మా అమ్మ ఏం మాట్లాడుతుంది, మా నాన్న ఏం మాట్లాడుతున్నాడు అన్నీ చూసి నేర్చుకునే వయసు ఇది. మీరు వాడి ఈ వయసులోనే వాడిని పిహెచ్డి స్థాయికి తెచ్చారంటే ఇంట్లో ఏ రేంజ్లో మీరు వాడుతున్నారో నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను ప్రార్థన చేయాల్సింది వాడిగా మీకా అన్న? మారాల్సింది వాడా మీరా? మేమే. ఇకబో అన్న, ప్రార్థన కూడా చేయలే. దేవునికి స్తోత్రం. ఇంకెందుకు ప్రార్థన? వాళ్ళు అదొక మోసం. చేయలేక చెయ్యి కూడా పెట్టలాడి మీద, పో ముందు నువ్వు మారుపోమని పంపించా. నువ్వు నీ భర్త ఇద్దరు మారండి, బూతులు మాట్లాడుకోవటం ముందు మీరు మానుకోండి, తర్వాత ఆడు బాగుపడతాడని చెప్పా. పిచ్చి తల్లి పాప ఎక్కడే ఆడో ఉండి ఉంటుంది. మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి కండి కుటుంబాల్లో. మనం మారినప్పుడు కదా ఆ మార్పు చూసి అవతల వాళ్ళు మారేది. సో ప్రార్థించటం మాత్రమే కాదు, మారిన మన జీవితాన్ని మనం మన ఫ్యామిలీకి చూపించాలి. పెళ్ళి బయలుదేరు అనగానే అట్టహాస నటమత నడమంతరం మిడివాలంగా తయారయ్యేది భార్య. ఆ మధ్య యేసుప్రభు దగ్గరికి వస్తుంది, మొత్తం పోయింది. ఆ సోకులు, ఆ హడావుడి, ఆ ఎచ్చులు, ఆ ఎగస్టాలు మొత్తం పోయినాయి. శుభ్రంగా పద్ధతిగా ఉండటం మొదలుపెట్టింది. మళ్ళీ ఒక మ్యారేజ్ వచ్చింది. ముస్లిం కుటుంబం వాళ్ళు మామూలుగా తయారు గారుగా ఫంక్షన్స్కి. ముస్లిం కుటుంబం భార్యకి చెప్పాడు, మా రెడీగా పెళ్ళికి వెళ్ళాలని. ఏం రెడీ లేదు. ఇంట్లో పనిచేసేటప్పుడు కాస్త అట్టిట్టుంటారు కదా, జస్ట్ అలా రెడీ చేసుకొని ఇంకా బాగుంది. నిజంగా జరిగింది. ఇంకా బాగుంది. ఏంది అవతారం? పెళ్ళికి
ఫలానోళ్ళది తెలియదయింది, చలో బట్టలు మార్చు, రెడీగా అన్నాడు. ఆయన తెలుసు ఎప్పుడు ఎట్లా రెడీ అయ్యిద్దు. ఇప్పుడు చర్చికి పోతుంది, ఇంకా రెడీ కాల. ఏంది ఈ అవతారం? ఎట్లా పెళ్ళికి మార్చుకో, బట్టలు మార్చుకొని రెడీగా అంటే ఎందుకు రెడీ కావాలని అడిగింది. నేను టిప్పు టాప్గా రెడీ అయ్యి ఎవరిని ఆకర్షించాలి అక్కడ? పెళ్ళి వాళ్ళదే, మంద కాదుగా. నువ్వు రమ్మన్నా వస్తా. నేను సోకులు చేసి హడావుడికి కనపడి అక్కడ ఎవరిని ఆకర్షించాలని నాకు అవసరం లేదు. నా భర్తవి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు అడుగు, నువ్వు ఏది కట్టమంటే అది కడతాను, ఏవి పెట్టుకోమంటే అవి పెట్టుకుంటాను. నేను నీకు నచ్చాలి కానీ బజార్లో ఉన్న ప్రతి ఒక్కడికి నచ్చాల. నేను నీ కళ్ళను ఆకర్షించాలి కానీ, నేను నీకు అందంగా సౌందర్యంగా యుక్తంగా కనపడాలి కానీ బయటోడికి ఎందుకు కనపడాలి? నేను హడావుడిగా మైండ్ పోయింది దెబ్బగా భర్తకి. నేను నీకు సౌందర్యంగా కనపడాలయ్యా, నా భర్తవి నువ్వు. నీ ముందు నీ కళ్ళను ఆకర్షించే విధంగా నేను ఉండాలి. లోకుల కళ్ళను ఆకర్షించిన పాపం నాకెందుకు? నేను పరిశుద్ధాత్మను కలిగిన దాన్ని, పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న దాన్ని, పరిశుద్ధాత్మను పొందుకున్న దాన్ని. నేను లోక సంబంధమైన అపవిత్రత నాలో ఇంకా ఉండటానికి వీల్లేదు. ఎవరి కళ్ళనో ఎవరి మనసులను ఆకర్షించాల్సిన అవసరం నాకు లేదు. నాకు దేవుడిచ్చిన భర్తవు నువ్వు ఉన్నావు, చాలు. నాకు నీ కళ్ళ ముందు నేను ఆకర్షణీయంగా ఉంటాను. నువ్వు నీ ముందు నేను ఏం ధరించమంటావు చెప్పు, నేను ధరిస్తా అంతే. లోకుల ముందు నేను హడావుడి ఉండమంటే నేను ఉండను. మారు మాట్లాడాలి ఆయన. అలాగే మ్యారేజ్కి వెళ్ళొచ్చారు, మళ్ళీ నెక్స్ట్ సండే ఆయన కూడా చర్చికి వచ్చాడు. ముస్లిం కుటుంబం వచ్చారు, చర్చికి వచ్చేసారు. ఆ కుటుంబం మొత్తం బాప్తీసం పొందారు. మీకు తెలుసా, ఈరోజు పరిచారకుల్లో ఆమె భర్త ఒక పరిచారకుడు. ఎట్లా నువ్వు కదిలించబడ్డావంటే ఈ స్టోరీ చెప్పాడు ఆయన. అసలు నీకు చర్చికి రావాలని ఎందుకు అనిపించిందంటే ఈ స్టోరీ చెప్పాడు ఆయన. ఏ స్టోరీ? ఈ మ్యారేజ్కి వెళ్ళేటువంటి ప్రోగ్రాంలో ఏం మాట్లాడిందో చెప్పాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. అమ్మ బాబాయ్, నా దగ్గర ఎదిగిన బిడ్డలు ఎట్టంటోళ్ళు ఉన్నారా? నాకు మామూలుగా ఉండదుగా. నాకు ఇక మహా సంతోషం. చెప్పండి, మన క్యారెక్టర్తో నిమిత్తం లేదా? మన ప్రవర్తనతో సంబంధం లేదా? మన కన్నీటి ప్రార్థన అక్కర్లేదా? మన సువార్త ప్రకటన అక్కర్లేదా? మనం చేయొద్దు? మనం చేయాలి. మనం బ్యాలెన్స్ అవ్వాల్సింది బ్యాలెన్స్ అవ్వాలి. నీ కుటుంబాన్ని కదిలించాలి, నీ సమాజాన్ని కదిలించాలి. యేసు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందిన వారై, పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న వారై, పవిత్ర హృదయులై ఈ దేవత్వాన్ని చూపిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి. సమాజం ఎంత ఆశ్చర్యపోతుంది. నాకు తెలిసినటువంటి 2 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడే పరిచయం చేస్తూ ఉన్నారు. తప్పదు, చెప్తాను వినండి. మళ్ళీ ఈ స్టోరీ అంతసేపు అన్నారు, 2 మొక్కలే. ఒక ఫ్యామిలీ వాళ్ళు, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, నేను సోపేతోటలో ఉండేవాళ్ళు, వాళ్ళు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పొగాకుతో చుట్టలు చుట్టి అవి అమ్మి వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళు పొగాకుతో చుట్టలు చుట్టి అవి అమ్మి వ్యాపారం చేసేవాళ్ళు. ఆ మధ్యకాలంలో ఆయన్ని ప్రభు దర్శించాడు. ప్రభు రెక్కల కిందికి వచ్చాడు. కొన్ని సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను పెద్ద అయిన దాకా వాళ్ళ కుటుంబం మొత్తం అయ్యే చేశారు. సుబ్బయ్య తోటలో చుట్టలు, పొగాకు చుట్టలు. ప్రభువుని తెలుసుకున్నాడు, మారు మనసు పొందాడు, ఆ కుటుంబం రక్షింపబడింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒకప్పుడు కొట్లమ్మడి తిరిగి చుట్టలు అమ్మినటువంటి చుట్టలు ప్యాకులు ఆ కొట్లలో వేసిన వ్యక్తి, పిల్లలు తినే తినుబండారాలు ఉంటాయే, తన బండికి ఆ పక్క ఈ పక్క సంచుల నిండా అవి పెట్టుకొని, బాక్సుల నిండా అవి పెట్టుకొని, చుట్టల వ్యాపారంతో చాలా పెద్ద లాభం ఉంటుంది ఆయనకి. అయినా సరే నాకు వద్దనుకున్నాడు. మార్పు వద్దనుకున్నాడు. ప్రాణాలతో చెలగాటమాడి అనేక మంది క్యాన్సర్ కారణమయ్యేటువంటిది నాకెందుకో వద్దో అనుకొని చిన్నపిల్లలు తినే తినుబండారాలు వేసుకొని 1000 రూపాయలు వచ్చేది 500 చాలు అనుకుని అందులో బతకడం మొదలుపెట్టాడు. సమాజం ఒప్పుకోదా? ఇంకో బ్రదర్ కూడా అంతే. ఆయన సిగరెట్లు అండి, 2 బాక్సులు నిండా సిగరెట్లు పెట్టుకొని షాపులో అమ్మడి తిరిగి అమ్మేవాడు, కొట్లకేసేవాడు. ఐడియా ఉందా మీకు?
అట్టేస్తారు, ఐడియా ఉందా? తీసి పడేశాడు. తీసి పడేసి ఏం చేశాడో తెలుసా? ఈ బాదం పాలు, సుగంధ అవి ఉంటాయే, అలాంటిది ఒకటి బండి ఏర్పాటు చేసుకొని దాని మీద తన జీవనోపాధి సాగిస్తూ ఉన్నాడు. ఇతరుల ప్రాణాలతో చెలగాటాలు ఆడేటువంటి వస్తువులు నా చేతులతో వెళ్ళకూడదో, నా చేతితో ఎవరికైనా ఏదైనా వెళితే వాళ్ళకి ఆరోగ్యం లభించాలి, వాళ్ళకి మేలు కలగాలి, వాళ్ళకి దీవెన కలగాలి. నా చేతులతో వెళ్ళేది అవతల వాళ్ళ కుటుంబాలకి శాపంగా మారకూడదు. పరిశుద్ధాత్మను కలిగిన వారి ఆలోచన. నా వల్ల అవతల వాడు నాశనం కాకూడదు, నా వల్ల అవతల వాడు నష్టపోకూడదు, నా వల్ల అవతల కుటుంబం రోడ్డు పాలు కాకూడదు. బా, ఈ మంచి హృదయాలను నా దేవుడు ఆశీర్వదించుకొని ఉంటాడా? నా దేవుడు దీవించుకొని ఉంటాడా? ఈరోజు మనం పరిశీలించుకోవాల్సినటువంటి రోజు. ఈరోజు మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, మనం దిద్దుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఎక్కడ పెట్టుకొని హల్లెలూయా స్తోత్రం అంటే సరిపోయిద్దా? ఆదాము యొక్క ఆలోచనలకు కూడా దేవుడు అవకాశం ఇచ్చినట్టు నా ఆలోచనలకు అవకాశం ఇచ్చాడు. మన మార్పు, మన కుటుంబ మార్పు కారణం కావాలి. మన మార్పు మన సమాజం యొక్క మార్పుకు కారణం కావాలి. మన ప్రవర్తన, మన భక్తి, మన ఆత్మీయత, మన ప్రార్థన, మన పవిత్ర జీవిత విధానం అనేక మందికి మాదిరి కావాలి. బా, పరిశుద్ధాత్మ సంబంధులురా, పరిశుద్ధాత్మ సంబంధులురా, ఆత్మ కలిగిన వాళ్ళురా. వాళ్ళ ప్రవర్తనలో దీనత్వం, వాళ్ళ క్రియల్లో పరిశుద్ధత, వాళ్ళ ప్రేమలో స్వచ్ఛత, త్యాగబుద్ధి, దయాగుణం, ఆత్మీయత. బా, లేదా మన వాటికి విలువ లేదా? వాటిని అనుసరించాలా లేదా? ఈనాడు క్రైస్తవ సంఘం వీటిని వదిలేసింది. క్రైస్తవ సంఘం వదిలేసిందండి వీటిని. చిన్న చిన్న ఏముందిలే అనుకుంటా దాటిపోతుంది. చిన్న వాటిని కూడా పట్టించుకుంటాడు లోకంలో అన్యుడు. ఒక్కసారి పైకి లేచి నిలబడదాం అందరం. లేండి, పైకి లేచి నిలబడండి. చిలకలూరుపేటలో ఒకప్పుడు డాన్సర్లండి, డాన్స్ పార్టీలో డాన్స్ వేసే డాన్సర్లండి. యేసుప్రభుని నమ్ముకొని ఆ డాన్స్లాడే వృత్తులను వదిలేసి కష్టపడి పత్తి కూలికెళ్ళి పని చేసుకుంటున్నారు. విచ్చలవిడిగా గందరగోళంగా జీవించే వ్యక్తులు ఈరోజు వాటన్నిటిని విసర్జించి కంపెనీలోకి వెళ్ళి కష్టపడి పని చేసుకుంటూ, ఆ స్పిన్నింగ్ మిల్లులో అక్కడ ఇక్కడ కష్టపడి చాకిరీ చేసుకుంటూ పొట్టబోసుకుంటున్నారు. ఏమ్మా, ఇట్లా పోతే నీకు వచ్చే డబ్బులు నెలకి ఒక 15,000, 14,000, 13,000, 12,000, 10,000 వస్తాయి. అదే డ్యాన్స్ పార్టీకి మాట్లాడుకొని వెళ్తే ఒక ప్రోగ్రామ్ చేస్తే 6-7 వేలు వస్తాయి, 2 ప్రోగ్రాములు చేస్తే 15-20 వేలు వస్తాయి. ఇప్పుడు ఇంకా రేట్లు పెరిగినాయి, ఇంకా డబ్బులు వస్తాయి. ప్రోగ్రామ్స్కి వెళ్ళొచ్చుగా అంటే ఏమంటుందో తెలుసా? అన్నా, నేను పరిశుద్ధాత్మను కలిగిన దాన్ని, అన్నా నేను పరిశుద్ధాత్మను కలిగిన దాన్ని. తమ్ముడా వెళ్ళొచ్చు కదా, తమ్ముడా నువ్వు బాగా డ్యాన్స్ చేస్తావు వెళ్ళొచ్చు కదా, ఎందుకని వెళ్ళట్లేదు? అన్నా నేను మారు మనసు పొందాను అన్న, బాప్తీసం పొందాను, పాత జీవితం సమాధి అయిపోయిందన్నా. చెల్లెమ్మా వెళ్ళొచ్చు కదమ్మా, నువ్వు వద్దన్నా. నాకు 20,000 వద్దు, ప్రోగ్రాంకి 30,000 వద్దు, ప్రోగ్రాంకి 40,000 వద్దు, ప్రోగ్రాంకి 1,00,000 వద్దు. నాకు నేను చిందులేసేదానికి, నేను అర్ధనగ్నంగా ఎగిరేదానికి, విచ్చలవిడిగా ప్రవర్తించేదానికి కాదన్న నేను రక్షింపబడింది. నేను అలా బతికేదానికి కాదు. యేసయ్య నా కోసం ప్రాణం పెట్టింది. నేను డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడేదానికి, డబుల్ మీనింగ్ పాటలు పాడేదానికి కాదు. నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టింది. నేను మారాలని, ఒక క్రొత్త జీవితంలోకి నేను అడుగు పెట్టాలని, నూతన సృష్టిగా నేను మారాలని నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టాడు నా తండ్రి. తెలియకపోతే అది వేరే సంగతి. తెలిసి ఆ నీచమైనటువంటి ప్రవృత్తిలోకి నేను ఎందుకు వెళ్తాను? నాకొద్దు.
అని మారిన ఆడపిల్లల్ని చూసినప్పుడు కడుపు నిండిపోద్ది. నాకు కడుపు నిండిపోయిందండి. ఎంత సంతోషమో. డాన్సర్లు మారిపోయారు. పడుపు వృత్తి చేసుకొని బ్రతికేటువంటి వ్యక్తులు మారిపోయారో. ఆ విచ్చలవిడి వ్యభిచార జీవితాన్ని విసర్జించి కష్టించి పని చేసుకొని ఈరోజు 10 మందికి మార్గదర్శకులుగా నిలబడ్డారు. మన మార్పుని ఇద్దరు చూస్తున్నారు. జీవం గల దేవుడు చూస్తున్నాడు. మన చుట్టూ ఉన్న సమాజం కూడా ఎదురు చూస్తుంది. మన కుటుంబం ఎదురు చూస్తుంది. పరిశుద్ధాత్మ సంబంధంగా మారిన జీవితాలు. మన నోటి వెంట దూషణ, మన నోటి వెంట అపవిత్రమైన మాటలు మన పిల్లలు ఎనరో. మనం అన్న మాటలే మన పిల్లలు అంటారు కదా, మనం అన్న మాటలే వాళ్ళు అంటారు కదా. పిల్లల్ని కంట్రోల్ చేయగలమా? నో. ముందు మనం నోరు ముయ్యాలి. భయంకరమైనటువంటి వ్యక్తులు మారిపోయారు తెలుసా. కొంతమందికి సినిమా పిచ్చి, సినిమా యాక్టర్ల పిచ్చి. అట్టంటి వాళ్ళు కూడా మారిపోయారని వదిలిపోయింది ఆ పిచ్చి. ఇప్పుడు ఏసై పిచ్చి పట్టింది. దేవునికి స్తోత్రం కలుగును. కొంతమందికి సినిమా వాళ్ళ పిచ్చి. ఏం పిచ్చో, మహా పిచ్చి అది. ఒకసారి ఎన్టీఆర్ గారు ఒక చోట ప్రచారానికి పోయాడంట. అప్పట్లో ఎన్టీఆర్ గారు ప్రచారానికి పోయాడంట ఒక చోట. మన గ్రామంలో వాళ్ళ ఓట్లు మనకు వచ్చేటట్టు జాగ్రత్తగా చూడండి, మాట్లాడండి, మనం చేద్దాం, ప్రజలకు మంచి చేద్దాం. పాపం ఆయన చెప్పుకోవడానికి వెళ్ళాడు. ఆ ఊర్లో ఎన్టీఆర్ పిచ్చిది ఒక ఉందంట. ఎన్టీఆర్ పిచ్చిది చూడండి. వీళ్ళ పిచ్చితో పాపం వాళ్ళు ఎన్నో సాట్లు పెడతారు. ఆయన సినిమా వస్తే రోజుకు 4 గంటల అవకాశం ఉంటే 4 గంటలు చూసిద్దంట. ఇంట్లో టిఫిన్లు క్యాన్లు కూడా అమ్మి చూసిద్దంట. అంత పిచ్చి. వాళ్ళు అన్నారు, సార్ మీరు వచ్చారని తెలిసింది బయట జనానికి, చాలామంది వచ్చి ఉన్నారు, స్టూల్ వేస్తాం, ఏదన్నా ఎత్తేస్తాం, దాని మీద నిలబడి 2 డైలాగులు మాట్లాడి జస్ట్ ఊరికి అట్లా కదిలించి ప్రచారం చేసేవాళ్ళు అని అంటే, సరే ఏదన్నా ఒక బల్ల వేయించండి, నిలబడతాను, దాని మీద నిలబడి నేను 2 డైలాగులు మాట్లాడి వెళ్తాను నేనంటే పాపం తెచ్చేసారు. ఆయనకి నిలబడ్డాడు. నిలబడి ఏది ఆయన మాట్లాడి ఉంటాయి కదా, డైలాగులు ఏమి ఉంటాయిగా, సినిమా వాళ్ళ డైలాగులు ఉంటాయి కదా. 2 మాటలు అన్నాడో లేదో పాపం పంచి కట్టుకొని వచ్చాడంట. ఆయన పంచి కట్టుకుని వచ్చాడు. ఈ పిచ్చిది వెనక్కి పోయి పంచి పాప ఇట్లా వెనక్కి ఇట్లా ఏమంటారు దాన్ని, కుర్చీలు వెనక్కి దోపుతారు కదా, కరెక్ట్గా వెళ్ళి ఆ కుర్చీలు పట్టుకుందంట. పట్టుకొని అన్నో అన్నా రామో అన్న అంటదా. ఆయన వదులు అన్నాడంట. ఆయన 4 బట్టి లాగినా రావట్లేదంట. గట్టిగా లాగారు అనుకో, ఏం పట్టుకుంది, ఆంతు లాగిందనుకో పంచ మొత్తం ఊడిపోయింది. ఆయన పరిస్థితి ఏంది, ఎంత డేంజరు. అలాంటి పిచ్చోళ్ళు. కొంతమందికి ఆ పిచ్చి, కొంతమందికి రాజకీయం పిచ్చి, ఓ అమ్మ రకరకాల పిచ్చులు. మనకు ఆ పిచ్చులన్నీ కాదు, మనకి యేసయ్య పిచ్చి. మన హీరో చెప్పు, ఎవరు మన హీరో, పెద్దగా చెప్పు. అది మన నాయకుడు, మన జెండా, సిలువ జెండా. మన గుర్తు సిలువ గుర్తు, మన నాయకుడు యేసునాథుడు. మనం పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళం. పనికి మాలిన మనుషులకు బానిసలంగా మనం. వాళ్ళకి పిచ్చి, కొంతమందికి రాజకీయ నాయకులు పిచ్చి, కొంతమందికి ఏమో సినిమా యాక్టర్ల పిచ్చి. మీలో ఎవరైనా ఉన్నారో ఎట్టంటి వాళ్ళు? ఎక్కినంత వరకు జాలిగా మానుకోండి. మానుకొని ప్రభు వైపుకు మళ్ళుకోండి. ప్రభు వైపుకు మళ్ళుకుందాం. మనం చేయాల్సిన క్రియలు మనం చేద్దాం. దేవుడు చేయాల్సిన క్రియలు దేవుడు చేస్తాడు. జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు మనం చూస్తాం. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు బుద్ధివాక్యము ద్వారా మాలో ఉన్న లోపాలు, మాలో ఉన్న పొరపాట్లు, మాలో ఉన్న బలహీనతలు, మాలో ఉన్న పాపము క్రియలను ఎండగట్టావు. మేము సిగ్గుపడుతున్నాం. పరిశుద్ధాత్మను కలిగిన వారంగా, పరిశుద్ధాత్మ సంబంధంగా మేము ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఏ విధంగా జీవించాలో మా కుటుంబాల్లో, సమాజాల్లో మార్పు కొరకు
మేము ఎలా సిద్ధపడాలో ఈరోజు మాతో మాట్లాడావు. మేము చేసే వాటికి కూడా నువ్వు విలువనిస్తున్నావు. మేము సిద్ధపడవలసిన విధంగానే సిద్ధపడటానికి మా కృప నీవు. మా బిడ్డలందరూ భక్తిపరులు కావాలి, పరిశుద్ధాత్మ సంబంధులు కావాలి, సమాజాలను ప్రభావితం చేసే వ్యక్తులు కావాలి, వంకర టింకర జీవితాలను విసర్జించి నూతన సృష్టిగా మారాలి. తమ పవిత్ర నడవడి వలన తమ కుటుంబ సభ్యుల్ని నీ సన్నిధికి రాబట్టాలి, సమాజాలను నీ ఎదుగు రాబట్టాలి. ఎవరెవరిలో ఏ ఏ లోపాలు ఉన్నాయో, ఏ వంకర్లు ఉన్నాయో, ఏ పొరపాట్లు ఉన్నాయో నీ రక్తముతో కడిగి శుద్ధీకరించో. ఇంతమందిలో ఎంతమంది బాప్తిస్మం పొందారో, ఇంకా ఎంతమంది పొందలేదో అయ్యా, బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ సంబంధులై నూతన సృష్టి అయి నీ రాజ్య వారసులగునట్లు మా బిడ్డలందరినీ బలపరచు. ఈ నెల ఆఖరిలో జరగబోతున్న బాప్తిస్మ కార్యక్రమంలో బిడ్డలందరూ పాలు పంపులు పొందేటట్టు రక్షణ లేని వారందరినీ సిద్ధపరచు. రక్షణ పొందిన వారు మారు మనసుకు తగిన ఫలం ఫలించడానికి సహాయం చేయి. అయ్యా, నువ్వు చేసే పని నువ్వు చేశావు, మేం చేసేవి కూడా నువ్వు చూస్తూ ఉంటావు. మేము నీకు నచ్చే విధంగా పనులు చేయడానికి మమ్మల్ని బలపరచమని యేసునామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఒక మొక్క చెప్పండి, మీకోసం నేను ప్రార్థన చేయాలా లేకపోతే ఇతరులకు ప్రార్థన చేసే మెట్టు మీరు ఎక్కుతారా? ఈ ఒక్కసారికి నువ్వు చేయన్నా ఇక నుంచి మేము అంటారా? ఒకసారి చెబితే నేను సంతోషపడతాను, ఆనందంగా ఇంటికి వెళ్తానండి. చెప్పండి, తయారవుతారా? దండం పెట్టి చెప్పేదా? తయారవ్వాలి. పై పైన ఉండే నాసిరకం భక్తి, నాణ్యత లేని భక్తి చేయొద్దు. దేవుని శక్తి చూపించాలి సమాజానికి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడా లేదా? మరి ప్రార్థన చేస్తే నా చచ్చిపోయే బిడ్డ బతికాడా లేదా? పాస్టర్ని కాదుగా నేను, అయినా పాస్టర్ని కాకపోవచ్చు కానీ దీనుణ్ణి, విశ్వాసం గల్లోడిని. నాకు తెలిసినంతలో ఆ నూనె రాసి అయ్యా అని ప్రార్థన చేస్తే చచ్చిపోయేవాడిని బతికిచ్చాడు నా తండ్రి. నీ ప్రార్థన ఎందుకు విన్నాడు రా తల్లి? నీ ప్రార్థన ఎందుకు విన్నాడు నాయనా? నా ఆశ అది. మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క అగ్ని కెరటమై సమాజంలో సరిగ్గా మండితే ఎన్ని జీవితాలు మారిపోతాయో, ఎన్ని కుటుంబాలు మారిపోతాయో, ఎంతమంది బాగుపడతారో, ఎన్ని జీవితాలు వెలిగించబడతాయో నా కోరికమ్మా. మా అందరికీ ప్రార్థన చేయలేక ఈ మాటలన్నీ చెబుతున్నావు అంటారా? చాకిరికి దడిసేవాడినా తెలుసుగా. కష్టానికి వెనకాడతానా? కష్టానికి వెనకాడేవాడిని అయితే ఎంత చేయగలుగుతానా? ఇన్ని సంవత్సరాల పనిలో ఉండగలుగుతానా? కష్టానికి వెనకాడమ్మా. కాకపోతే మిమ్మల్ని నా చేతులకు అలవాటు చేయటం కాదు, మిమ్మల్ని యేసయ్యకు లింక్ చేసి, మిమ్మల్ని యేసయ్యకు అంటుకట్టి మీరు ఇతరుల కొరకు ఫలించే వాళ్ళగా తయారు చేయాలన్నది నా ఆశ. అర్థమైతే, నా బాధ ఏందో మీకు అర్థమైతే సంతోషం. తలలు వంచి కళ్ళు మూయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలో నీకు తేక దృష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ ప్రభువా, నీ బిడ్డల్లో రోగులైన వారిని స్వస్థపరచు, బలహీనైన వారిని బలపరచు, శక్తిహీనైన వారికి శక్తి దయచే. విశ్వాసంతో వారు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి అది రోగుల కొరకు వినియోగించి ప్రార్థించుట ద్వారా గొప్ప స్వస్థత, గొప్ప విడుదల దయచే. ఈరోజు విన్న మాటల్ని బట్టి ఎంతమంది ఒక తీర్మానానికి వచ్చారో వారందరినీ నీ చేతుల్లో ఎత్తిపట్టు, అందరికీ బలాన్ని ఇవ్వు. ఈ మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా నీ బిడ్డలందరి హృదయాల్లో నాటి
ఫలింప చేయమని, ఎవరికి వాళ్ళే వాళ్ళ క్యారెక్టర్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతని కాపాడుకోవాలి, నీతి ప్రవర్తనలోనికి రావాలి. బిడ్డలందరినీ దీవించమని, తిరిగి వెళ్ళుచుండగా క్షేమాన్ని, ఎలాంటి ప్రమాదాలు అపరిస్థితులు కలగకుండా కాపాడు. పరిశుద్ధాత్మ గలవారై వారు సహా ఇతరుల కొరకు ప్రార్థించి, వారు మొర్రపెట్టి వారు కూడా అద్భుతాలు చూచేటట్టు కృపనివ్వమని, స్త్రీలని, పురుషుల్ని, యవనుల్ని, వృద్ధ తల్లుల్ని, తండ్రుల్ని అందరినీ నీ కృపకు, నీ కాపుదలకు, నీ చేతికి అప్పగిస్తూ, వారు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, రోగాలు మీరు తొలగించి సమాధానము దయచేసి మనశ్శాంతిని ఇమ్మని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రవేశ రక్తమునకే జయం, ప్రవేశ రక్తమునకే జయం. ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. రేపు వచ్చే 21, 22, 23 ఏదో ఉందనుకుంటాను. హైదరాబాద్లో మీటింగ్స్ ఉన్నాయి. 21, 22, 23 మంగళ, బుధ, గురు. అది ప్రార్థనలో గుర్తు చేసుకోండి. నేను చెప్పిన విషయాలు ఆలోచిస్తా ఇంటికి వెళ్ళండి, ఓకేనా? ఇప్పుడు చూస్తా వెనక్కి ఎంతమంది వస్తారో, చూస్తా. చెప్పిన మాటలను మళ్ళీ గుర్తు చేసుకొని మీరు అట్లా తయారుగండి. దేవుడు మీకు తోడై ఉన్నాడు. మీరు పరిశుద్ధాత్మ సంబంధులు. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.